पार्थाय प्रतिबोधितं भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितं पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धधामि भगवद्गीते भवद्वेषिणीम्। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधरः स्वधाम्ना अन्यञ्च हस्तचरणश्रवण त्वगादीन् प्राणान् नमो पुरुषाय तुभ्यम्। यस्मिन् सर्वं यतश्चर्वं यः सर्वं सर्वतश्च यः यतश्च सर्वमयो देवः तस्मै सर्वात्मने నమః। శ్రీ రవిప్రకాష్ గారు రాణిగారులు మనకు భగవద్గీతను అనేక గ్రంథాలను పరిశీలించి వాటిలో ఉన్న విశ్లేషణలను వారు అర్థం చేసుకోవడమే కాకుండా మనకి కూడా చక్కగా బుధవారం నాడు అందిస్తున్నారు. ఇప్పుడు మనము 11వ అధ్యాయంలో ఉన్నాము. వారు అందించినటువంటి విశ్లేషణలకు ఒక తోడుగా ఈ మననాన్ని మనము చేస్తున్నాము. వారికి అనేక ధన్యవాదములు, ప్రణామములు. భగవద్గీతలో మనకి 18 అధ్యాయాలు కనిపిస్తాయి, మనందరికీ తెలిసిన విషయమే. వీటిని పెద్దవాళ్ళు 3 భాగాలుగా చెప్తారు. మొదటి భాగాన్ని 6 అధ్యాయాలు, దానిని మొదటి షట్కం అని, రెండవ షట్కం అంటే 6, 7 నుంచి 12 వరకు ఉన్నవి, ఆ తర్వాత 13 నుంచి 18 వరకు ఉన్న అధ్యాయాలు తృతీయ షట్కం అంటారు. తత్వం అసి అనేటటువంటి మహావాక్యాన్ని మనం అందరము విని ఉన్నాము. తత్ త్వం అసి. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవాత్మ, అసి అంటే రెండు ఒక్కటే. నిన్న నేర్చుకున్నాం వివేక చూడమణిలో. జీవాత్మ పరమాత్మ ఐక్యతను చెప్పేటటువంటి వాక్యములను మహావాక్యములు అంటారు. ది గ్రేట్ ఈక్వేషన్స్, మహావాక్యాలు. ఏమిటి? జీవాత్మ పరమాత్మ ఒక్కటే అని నిరూపించేటటువంటి వాక్యములు. అయం ఆత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఇలాంటివన్నీ మహావాక్యములు అనబడతాయి. గీత ఈ మహావాక్యానికి దర్పణం. ఎలాగా? తత్వం అసి. 3 భాగాలు చెప్పుకున్నాం కదా. మొదటి షట్కము, రెండవ షట్కము, మూడవ షట్కంలో ఈ 3 పదాలు విశ్లేషించబడతాయి. మొదటి షట్కంలో ఏం చెప్పబడుతుంది? తత్ కదా ముందు వచ్చింది, అది ఇక్కడ చెప్పరు, త్వం చెప్తారు. మొదట త్వంను విశ్లేషించిన తరువాత రెండవ షట్కంలో తత్తును విశ్లేషిస్తారు. మూడవ షట్కంలో ఈ రెండు ఒక్కటే అని నిరూపిస్తారు. సో త్వం తదసి అన్నట్టుగా ఉంటుంది పుస్తకము. అలా ఎందుకు చెప్పవలసి వచ్చింది? ముందు మనము త్వం అంటే ఈ జీవాత్మ ఏమిటో మన సమాచారం తెలుసుకుంటే అప్పుడు ఆ పరమాత్మ ఎవరో గ్రహించి ఈ రెండు ఒక్కటే అని తెలుసుకోవడం సాధ్యమవుతుంది. తత్వమసిలో త్వం తదసి అన్నట్టుగా ఉంటుంది. ఇది అర్థమైనది కదా. సో మొదటి షట్కంలో ఏంటంటే నేర్పిస్తున్నారు? జీవస్వరూపం. జీవుడు అంటే ఏమిటి, వాడికి దుఃఖాలు, ఆ దుఃఖాలు కొన్నేమో ఎక్యూట్గా వచ్చేవి, కొన్ని క్రానిక్గా వచ్చే దుఃఖాలు, వాటికి ఏం చేయాలి? 2 కర్మ చేయాలిగా జీవుడు. మరి కర్మయోగ సాధన, పురుష ప్రయత్నం,
లేకపోతే ఫ్రీ విల్ అంటారు. ఇక్కడ పురుష ప్రయత్నం లేనిదే నీకు ఏమీ ముందుకు వెళ్ళలేవు. ఎలా చెప్పారు? ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నా ఆత్మనమసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. అంటే ఫ్రీ విల్కి అంత ఇంపార్టెన్స్ ఉన్నది అంటూ చెప్తున్నారు. సో మొదటి షట్కంలో ఏంటంటున్నాయి? ఒకటి జీవుడు, వాని తాలూకా సుఖ దుఃఖాలు, వాటిని దాటేటటువంటి మార్గాలు. రెండోది కర్మయోగము. మూడవది ఫ్రీ విల్ గురించి మాట్లాడతారు. ఇక రెండవ షట్కంలోకి వస్తే త్వం పద విశేషణం అయింది కదా, తత్పదాన్ని చెప్పాలి. తత్ అంటే ఏమిటి? ఈశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్మ. అంటే ఈశ్వర ఉపాసన. ఈశ్వరోపాసన ఈశ్వర స్వరూపము. ఈశ్వర స్వరూపం ఏమిటి? ఆ ఈశ్వరుని పొందేటటువంటి ఉపాసనా మార్గములు, ధ్యాన యోగం అనండి, భక్తి యోగం అనండి, వాటిని గురించి విశ్లేషిస్తారు. ఇక మూడవ షట్కంలోకి వచ్చేసరికల్లా అసి అంటే అయి ఉన్నావు. త్వం తదసి లేక తత్వం అసి. తత్ ఆ పరమాత్మ, త్వం నీవే అంటే ఈ శర్మని కాదు, ఈ జీవాత్మయే అయి ఉన్నావు అని చెప్పడం ఈ అసి. ఈ అసి అనేటటువంటి దానికి మూడవ షట్కంలో మనకు ముఖ్యంగా మూడు భాగాలు కనిపిస్తాయి. జీవ ఈశ్వర స్వరూప ఐక్యత. జీవ ఈశ్వర స్వరూప ఏకత్వం. దీనినే జీవ బ్రహ్మైకత్వం అంటారు భగవత్పాదులు. జీవ బ్రహ్మ అన్న జీవ ఈశ్వర అన్న ఒక్కటే. రెండోది ఏమిటి? జ్ఞానయోగ సాధన. ఈ జీవ బ్రహ్మ ఐక్యత్వాన్ని తెలుసుకోవడంలో జ్ఞానం ఉండవలను, అంటే అజ్ఞానము పోవలను, అంటే అనాత్మభావము పోవలను. దానిని జ్ఞానయోగ సాధన అంటారు. చాలా విలువలు కూడా మనకు చెప్తారు. ఈ విలువలను ముందు ప్రాక్టీస్ చేస్తే అధికారిత్వం వస్తుంది. ఈ అధికారిత్వం ద్వారా మనము జ్ఞానయోగాన్ని సాధన చేసుకుంటాము. అంటే ఈ జ్ఞానయోగాన్ని పొందడానికి కావాల్సిన విలువలు కూడా ఈ మూడవ భాగంలో వస్తాయి. అందువలనే గీత అంత పవర్ఫుల్ బుక్. విలువలు ఎప్పుడైతే నేర్పించారో ప్రాక్టికాలిటీ వస్తుంది. ఈ ప్రాక్టికల్ మెసేజెస్ని యూజ్ చేసుకుని ఈ విలువల ద్వారా అధికారి అయి జ్ఞానాన్ని పొందడానికి జ్ఞానయోగాన్ని సాధించుకుంటాము. ఇది గ్రాస్గా ఉన్నటువంటి డిఫరెన్స్. ఇక జీవ ఈశ్వర స్వరూపానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. నేను ఒక చిన్న షేర్ చేస్తున్నాను. ఎప్పుడు మనము ఈక్వాలిటీ అనే సమీకరణాన్ని చెప్తాము? దేనికైనా సమీకరణము లేక ఒక ఈక్వేషన్ ఎప్పుడు వేస్తాము? 8 = 8 అనేటటువంటి సమీకరణం అవసరం ఉన్నదా? లేదు కదా. అలాగేనేమో x = x అన్నా అనుకోండి, అప్పుడు ఎందుకు సమీకరణం అవసరం ఉన్నదా? లేదు కదా. ఎప్పుడైతే 9 = 6 అన్నాం అనుకోండి, అది అన్టెనబుల్ కదా. 9 is not equal to 6. ఓకే, x is not equal to y. అప్పుడు కూడా సమీకరణం ప్రయోజనం ఉండదు. అంటే ఏమిటి? రెండు ఐడెంటికల్గా ఒకేలా కనిపిస్తూ ఉంటే మీకు సమీకరణం అక్కర్లేదు. రెండు విభిన్నంగా ఉంటే ఎలాగూ సమీకరణం చేయలేము. అప్పుడు సమీకరణం ఎప్పుడు చేస్తాము? రెండు వేరువేరుగా కనిపిస్తున్నా వాటిలో ఉన్న తత్వము ఒక్కటే, వాటిలో ఉన్న ఎసెన్స్ ఒక్కటే, వాటి ఇంటర్నల్ మెసేజ్ ఒక్కటే అన్నప్పుడే కదా సమీకరణం చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 4 + 3 = 9 - 2 అని రాశాను అనుకోండి, = 7 అని మనందరికీ తెలుసు. చూడడానికి ఇవి వేరే, ఇది వేరేలా కనిపిస్తున్నాయి. చిన్న లిటిల్ బిట్ ఆఫ్ ఆల్జీబ్రా లేకపోతే అర్థమెటిక్ తెలిసిన వాళ్ళు దీనినేమో 7 అని సాధించేస్తారు. ఎందువల్ల? 4 అనేది వేరు, 9 వేరు, 2 వేరు, 3 వేరు, ఇక్కడ ప్లస్ సింబల్, అక్కడ మైనస్ సింబల్. కానీ అంతరార్థం ఏమిటి? రెండు ఒక్కటే. అంటే జీవాత్మ చూడడానికి అల్పజ్ఞుడు, అల్ప ప్రజ్ఞ గలవాడు, అల్ప గమనము గలవాడు, అల్ప వ్యాపకం గలవాడు, చాలా పరిచ్ఛేదంగా ఉన్నాడు, డిఫరెన్షియేటెడ్గా ఉన్నాడు. పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, అనంతుడు అని ఉన్నాడు. ఈ రెండిటికి చూడడానికి అదేమిటి నేను దేవుడు ఏమిటంటే అర్థం లేకుండాను అహం బ్రహ్మాస్మి అంటున్నారు మీరు, లేకపోతే తత్వమసి అంటున్నారు అనే డౌట్ మన అందరికీ వస్తుంది. అక్కడ నేను అంటే ఈ శరీరము కాదు అనే భావము మనకు తెలిసిన వెంటనే అది గ్రహించబడుతుంది. సో 4 + 3 = 9 - 2లో చిన్నపిల్లవాడికి చూపిస్తే ఈ రెండు ఒకటి కాదంటాడు. ఎందుకు? 4లా 9 లేదు, 3లా 2 లేదు, మైనస్ సింబల్, ప్లస్ సింబల్. చూస్తే ఏమిటి అంతరార్థము? రెండు ఒక్కటే. ఈ విధముగా డెరైవ్ చేసి మనము తెలుసుకోవడమే
తత్వమసి. ఇక్కడ 4+3 బదులు ఏం రాశాము? త్వం రాశాం. ఈ త్వంకి పక్కన ఈజ్ ఈక్వల్ టు తత్ అని రాస్తున్నాం. అంటే ఈజ్ ఈక్వల్ టు పేరే సంస్కృతంలో అసి. తత్వమసి, త్వం తదసి, తత్వమసి అనేటటువంటి మహావాక్యం. దాన్ని సాధించడానికే ఈ 3వ షట్కము ఉన్నది. 3వ షట్కంలో మొదటి అధ్యాయము మనకు అర్జునుడి గారి ప్రశ్నతో చాలా పుస్తకాల్లో ఆరంభమవుతుంది. కొన్నింటిలో ఆ ప్రశ్న ఉండదు. సరే, ఇప్పుడు ఇంకొక విషయాన్ని గ్రహిద్దాం. జీవాత్మకి పరమాత్మకి ఏమిటి గ్రాస్ డిఫరెన్సో చూద్దాం. జీవాత్మ, పరమాత్మ రెండిట్లో ఏమిటండి కామన్గా ఉంది? ఏంటమ్మా కామన్గా ఉంది రెండిట్లోని? ఆత్మ అనేది కామ, జీవ ఆత్మ, పరమ ఆత్మ. అంటే ఏంటి? ఇది ఒక విశేషణము ఆత్మకు, ఇదొక విశేషణము ఆత్మకు. ఎప్పుడు ఇది కూటస్థుడై ఉపాధిలో ఉండి ఒక పర్టికులర్ ఉపాధికి రిస్ట్రిక్ట్ అయిన ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని జీవాత్మ అన్నాం. అటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా సమష్టిగా ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని పరమాత్మ అన్నాం. ఈ విశేషణములను మనము తొలగిస్తే, అంటే ఉపాధి ధర్మాన్ని చూడకుండా ఉంటే ఆత్మ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. అంటే ఏంటన్నమాట? తత్వమసి సాధించినట్లే కదా. తత్వమసి సాధించడానికి ఏం చేయాలి? ఇప్పుడు జీవాత్మలో ఉన్న జీవభావాన్ని, పరమాత్మలో ఉన్న సమిష్టి భావాన్ని పక్కకి తొలగిస్తే ఉండేటటువంటిది ఆత్మ అని తెలుస్తుంది కదా. ఇప్పుడు జీవాత్మ తాలూకా రూపాలు చూడండి, ఏమిటేమిటి ఆయనకు ఉన్నాయి. ఆయనకి స్థూల శరీరం ఉన్నది, ఇది జీవ ఆత్మ. జీవ, ఇది పర. జీవకి స్థూల శరీరము, గ్రాస్ బాడీ, అండ్ సూక్ష్మ శరీరము, కారణ శరీరము. అది కాకుండా ఏంటంటే వీటిలో ముఖ్యంగా ప్రతిబింబ చైతన్యం ఉన్నది. అంటే చైతన్యం తాలూకా ప్రతిబింబము, దానినే చిదాభాస అంట. చిత్తు తాలూకా ఆభాస, చిదాభాసం. ఆభాస అంటే ప్రతిబింబము, చిత్ అంటే చైతన్యము, చైతన్యం యొక్క ప్రతిబింబం. కిందనేమో చైతన్యము వేరే ఉన్నది. ఇది కదా మన కాన్స్టిట్యూషను. అంటే స్థూలము, సూక్ష్మము, కారణము, ప్రతిబింబ చైతన్యము, చైతన్యం. ఈ ప్రతిబింబ చైతన్యానికి ఇంకో చిన్న పేరుంది, చేతన అంటాం. చేతన అన్నాం అనుకోండి, ఎక్కడైనా చేతన అని కనబడింది అనుకోండి, న్యా లేకుండాను, అంటే ప్రతిబింబం అని అర్థం చేసుకోవాలి. చేతన చైతన్యం, చైతన్యము బింబము, చేతన ప్రతిబింబము. చైతన్యము సూర్యుడు, నీళ్ళలో కనిపించే సూర్యుని బింబము చేతన. ఓకే, ఈ విధంగా మనం తెలుసుకుంటాం. పరమాత్మలో ఏమున్నాయి? పరమాత్మకు స్థూల శరీరము ఉన్నది, పరమాత్మకు సూక్ష్మ శరీరం ఉన్నది, పరమాత్మకు కారణ శరీరము లేక మాయ ఉన్నది. కారణ శరీరం అక్కడ మాయ అవుతుంది, ఇక్కడ అవిద్య అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా ప్రతిబింబ చైతన్యము ఉన్నది, అక్కడ కూడా సమష్టి ప్రతిబింబ చైతన్యము, గ్రాస్ చైతన్యము, ఒరిజినల్ చైతన్యం. ఓకే, ఇప్పుడు ఇది ఒకట కాదు, ఇది ఒకట కాదు, ఇది సుమారుగా ఒకటి కాదు. ఈ ప్రతిబింబము దీన్ని బట్టి కదా ఏర్పడుతుంది. ఆ స్థూల సూక్ష్మ శరీరాలు అనేటటువంటి ఆ బుద్ధిలో ఉండే ఉపాధిలో ఉండే దాన్ని బట్టి ప్రతిబింబమే. మురికి నీటిలో మురికిగాను సూర్యుడు, క్రిస్టల్ క్లియర్ అంటే గంగా నదిలో క్రిస్టల్ క్లియర్గాను కనిపిస్తాడు. ఆ ప్రతిబింబ చైతన్యము చిదాభాస ఎప్పుడూ కూడా ఆ స్థూల సూక్ష్మ కారణ శరీరాల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ప్రతిబింబ చైతన్యము వీటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి కంపారబుల్గా లేవు, కానీ ఒకటి మాత్రం ఒక్కటే, ఇది చైతన్యం. ఈ చైతన్యము ఆ చైతన్యము ఒక్కటే అని చెప్పడమే జీవ బ్రహ్మ ఏకత్వం. ఇవన్నీ దేనికి చెందినవి? ఉపాధి ధర్మములు. ఇవన్నీ ఉపాధి ధర్మములు. ఇదేమో జీవభావంలో చూస్తే వ్యష్టి అంటారు, ఇక్కడ చూస్తే సమష్టి. వ్యష్టి సమష్టి. వ్యష్టి సమష్టులలో ఉన్నటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ప్రతిబింబ చైతన్యము లేక చేతనను వేరుగా చూసి అవి కాదు నిజము మిథ్య అని తెలుసుకుంటే చైతన్యం ఒక్కటే మిగులుతుంది. ఆ చైతన్యము జీవునిలోను సమష్టిలోను ఒక్కటిగానే ఉంటుంది. అంటే నాలో ఉన్న చైతన్యము, అందరిలో ఉన్న చైతన్యము, సమష్టిగా ఉండే చైతన్యము
ఒక్కటే అని తెలుస్తుంది. ఇది గ్రాస్ అండర్స్టాండింగ్. దీన్ని సాధించడానికి కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయాన్ని మనకు చెప్తున్నారు. అర్జునుడి గారి ప్రశ్న ఏమిటి చూద్దాం. అర్జునోవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. డైరెక్ట్లీ అడ్రస్సింగ్ ద పరమాత్మ యాజ్ కేశవ. ఓ కేశవ, వేదితుం ఇచ్ఛామి. ఐఎమ్ వెరీ వెరీ ఇన్క్విజిటివ్ టు నో. వేదితుం అంటే బాగా అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి చాలా మనసు పడి ఉన్నాను. అంటే ముముక్షత్వాన్ని కలిగి ఉన్నాడు అంటూ తెలుస్తుంది. దేనిని వేదితం ఇచ్చామి? ఏ తత్ అంటే దీనిని ఇక్కడ చెప్పిన లిస్టుని వేదితం ఇచ్చామి. ఈజ్ యూజింగ్ సమ్ టెక్నికల్ టర్మ్స్. ఏమిటా టెక్నికల్ టర్మ్స్? దీస్ ఆర్ కాల్డ్ టెక్నికల్ పార్లెన్స్. టెక్నికల్ టర్మ్స్ ఉన్నా అనుకోండి, వాటిని వేదాంత పరిభాష లేక వేదాంత శబ్ద అంటారు. ఏమిటా వేదాంత శబ్దములు? ప్రకృతి, పురుష రెండు శబ్దాలు, క్షేత్రము, క్షేత్రజ్ఞ మరి రెండు శబ్దాలు. ఆ రెండు అడిగేశాడు. అడిగేసి టక్కన నేలకు కొరుక్కొని ఇంకో రెండు ఉండిపోయి అవి కూడా అడిగేస్తానని చెప్పి జ్ఞానం జ్ఞేయంచ అని వెనకాలన్నాడు. ముందు రెండు సెట్లు అడిగాడు. ప్రకృతి పురుషుడు, క్షేత్రం క్షేత్రజ్ఞము కొంచెం నాకు చెప్పవా? ఉండు జ్ఞానం జ్ఞేయం కూడా నాకు డౌట్గా ఉంది, అది కూడా చెప్పేసేయి అంటూ 3 సెట్లు అడిగి ఉన్నాడు. ఆ 3 సెట్లు ఏమిటో ఇక్కడ చూద్దాం ఒక్కసారి. ప్రకృతి, పురుషుడు, పురుష, ప్రకృతిం పురుషం, క్షేత్రం క్షేత్రజ్ఞ, క్షేత్రజ్ఞ అన్నమాట. పురుష, ప్రకృతి, పురుష, క్షేత్రం క్షేత్రజ్ఞ. ఇంకోటి జ్ఞానం జ్ఞేయం అని 3 సెట్లు క్రియేట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవి యాక్చువల్గా 6 కాదు. ఎందుకు? ప్రకృతే క్షేత్రము, పురుషుడే క్షేత్రజ్ఞుడు, పురుషుడే జ్ఞేయుడు. కాబట్టి పురుషుడన్నా క్షేత్రజ్ఞుడన్నా తెలుసుకోదగిన వాడు అన్నా ఒక్కటే. సో దట్ రిజాల్వ్స్ టు చైతన్య. చైతన్యమే పురుషుడు, చైతన్యమే క్షేత్రజ్ఞుడు, చైతన్యమే జ్ఞేయము. ఆ చైతన్య స్వరూపము చిత్. ఆ చిత్తుని తెలుసుకోవడమే ఇది ఇంట్రెస్ట్. అంటే దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఏ. ఈ బిని ఈ రెండు ఒకటే. ప్రకృతి అంటేనే క్షేత్రం, క్షేత్రం అంటే ఇదే కదా. అంటే బి. ఇదేమిటో సి వేరే అడిగాడు అనమాట. అంటే యాక్చువల్గా దెర్ ఆర్ 3 సెట్స్ లా కనిపిస్తాయి, కానీ ఏ వర్సెస్ బి అండ్ ఆల్సో అబౌట్ ద జ్ఞాన. వాట్ ఈస్ జ్ఞాన? నార్మల్గా జ్ఞానం అనగానే ఆత్మజ్ఞానము, లేకపోతే జీవ బ్రహ్మైక్యత్వ జ్ఞానము, లేకపోతేనేమో ఈ అనాత్మ తెలుసుకునేటటువంటి దాన్ని త్రోసిపుచ్చే, అవిద్యను తోసిపుచ్చేటటువంటి జ్ఞానము అనుకుంటాం. జ్ఞానం అనే పదానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థం ఉంటుందని మనకు తెలుసు. ఏమిటి జ్ఞానం అంటే? ఒక్కొక్కసారి అది ఉపాసన అవుతుంది, ఒకసారి అదేమో మనం వేదాంత జ్ఞానం అవుతుంది, ఆత్మజ్ఞానం అవుతుంది. ఇక్కడ జ్ఞానము అంటే సాధనలు. ఈ అధ్యాయంలో సాధనలు, జ్ఞానాన్ని పొందే సాధనలను గురించి అడుగుతున్నాడు. జ్ఞానాన్ని, ఆ సాధనలు తెలిస్తే జ్ఞానాన్ని పొందవచ్చు అనే ఉద్దేశంతో అడుగుతున్నారు. సో ఇప్పుడు వాట్ ఈస్ ద క్వశ్చన్ నౌ? ప్లీజ్ కాంట్రాస్ట్ టు మీ వాట్ ఈస్ ప్రకృతి అండ్ పురుష, what is kshetra and kshetrajna, and also tell me about jnaya and jnanam. That appears to be the question posed by Arjun, the shishya. Shishyasteham shathimam tvam prapannam అంటూ ముందు ప్రార్థించాడు కదా ఆయన శిష్యుడు. గురువు గారు ఎవరు? కృష్ణం వందే జగద్గురుం. అటువంటి కృష్ణుడు గారిని, కృష్ణ పరమాత్మను అడుగుతున్నాడు. ప్రకృతికి పురుషునికి వ్యత్యాసం ఏమిటి? క్షేత్రానికి క్షేత్రజ్ఞునికి వ్యత్యాసం ఏమిటి? అలాగే జ్ఞానము జ్ఞేయము అంటే ఏమిటి? యాక్చువల్గా జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అనేటటువంటిది ఒక త్రిపుటి.
ఆ జ్ఞాత గురించి అడగలా ఇక్కడ, ఎందుకంటే తనే కదా తెలుసుకోవలసిన వాడు. అంచేత జ్ఞాత అంటే తను కాబట్టి జ్ఞానం జ్ఞేయం గురించి అడిగాడు. అయితే ప్రకృతి క్షేత్రము ఒకటేనని, పురుషుడు క్షేత్రజ్ఞుడు జ్ఞేయము ఒకటేనని అర్జునుడి గారికి ఇంకా పూర్తిగా తెలియదు. అందువల్ల ఈ పదాలు వేరువేరుగా అడిగి ఈ విధంగా వేరే, ఒకవేళ ఆయనకి తెలిసిన మన కోసం అడిగారు అని కూడా చెప్పుకోవచ్చు. ఆయనకి తెలుసును కానీ మనకి తెలియజెప్పడానికి అలా అడిగారు అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, నౌ లెట్ us see what the శ్లోక says. Now we go back. ప్రకృతిం పురుషం చ ఏవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ, ఇంకొక చ, మళ్ళీ లాస్ట్లో చ, ఎందుకండి ఇన్ని చాలు పెట్టారు. ప్రకృతిం పురుషం చ క్షేత్రం క్షేత్రజ్ఞ చ జ్ఞానం జ్ఞేయం చ అంటే దీస్ ఆర్ 3 సెట్స్ అని ఆయన క్లియర్గా చెప్తున్నాడు. అవన్నీ కలిపేయకుండా ఒకటి పెట్టి ఇదో గ్రూపు ఏ ప్రకృతి పురుషుడు, బి క్షేత్ర క్షేత్రజ్ఞ గ్రూపు, 3 జ్ఞానం జ్ఞానం చ గ్రూపు అంచేత చ ఏతత్, ఒక్కొక్క దానిని వీటిని ఏతత్ వేదితం బాగా తెలుసుకోవాలని ఇచ్చామి, ముముక్షత్వము జిజ్ఞాస కలిగి ఉన్నాను ఓ పరమాత్మ అంటూ ప్రార్థించాడు. ఓకే, ఆయన ఏం చెప్పాడు ఆన్సర్ మరి? శ్రీ భగవాను వాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. అది రెండవ శ్లోకం. సరే, మొదటి శ్లోకంలో ఇంకేమైనా మిస్ అయిపోయామా మనము? మొదటి శ్లోకంలో ఏమిటి? 3 సెట్స్ ఆఫ్ ప్రశ్నలు తెలుసుకున్నాం మనం. కేశవ అంటే కృష్ణ అనే సంబోధన. ఏతద్వేదిత్యమిచ్చామి అంటే ఆయన అలా అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడంటే 13:12కి వచ్చేసరికల్లా ఏతజ్ఞానం ఇతి ప్రోక్తం అజ్ఞానం యథతోన్యత అన్నారు. అంటే జ్ఞానం అంటే ఇది నాయన, ఇది కానిది అజ్ఞానము అంటూ చెప్పాడు. అంటే అప్పుడు జ్ఞానంలో ఆయన ఏం చెప్పాడు? ఆత్మజ్ఞానం చెప్పలే, సాధనలు చెప్పాడు. ఏమిటి? మనకి 20 సాధనలు వస్తాయి. ఆ 20 సాధనలు విలువలు అని చెప్పవచ్చు, సద్గుణాలు అనొచ్చు, దైవీ సంపత్తి అనొచ్చు, లేకపోతేనేమో జ్ఞానాన్ని పొందడానికి అధికారిత్వాన్ని కలిగించేటటువంటి సాధన షట్క సంపత్తి లాంటివి అనొచ్చు. అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, మౌనమాత్మ వినిగ్రహ, అలా మొదలుపెట్టి 8 నుంచి 12 వరకు ఉన్నటువంటి ఆ 6 శ్లోకాలలో వరాసగా 20 లిస్టు చెప్తారు. ఆ 20 లిస్టు ఇది జ్ఞానం అండి అన్నాడు ఆయన. అంటే జ్ఞానం అంటే ఏమిటి? ఉపలక్షణం అన్నమాట. జ్ఞానము సాధించడానికి కావలసిన సాధనలు అనే ఉద్దేశమే తీసుకోవాలి. జ్ఞానం అంటే ఇది ఆత్మజ్ఞానం అండి, అమానిత్వం ఆత్మజ్ఞానం కాదు, అదంభిత్వం ఆత్మజ్ఞానం కాదు, కానీ అది లేకపోతే కానీ ఆత్మజ్ఞానం రాదు. అంచేత అవి మెట్లు. ఈ 20 మెట్లు ఎక్కితే నువ్వు అధికారివై జ్ఞానాన్ని పొందుతావు అని చెప్పడమే ఆయన ఉద్దేశం. అంటున్నారు ఇక్కడ, ఇదం శరీరం కౌంతేయ. యు కెన్ సీ వేదవ్యాసుల వారు ఏం చేశారు? ఒక డెమో ఇస్తున్నారు అన్నమాట. శ్రీకృష్ణుడు అలా నిలబడి ఇదం శరీరం కౌంతేయ అంటే ఏంటంటే, ఇదం అనే దాంట్లో పూర్ణమద పూర్ణమిదం అంటున్నాం కదా. పూర్ణమద అంటే పరమాత్మని, ఇదం అంటే ఈ వ్యాకృతమైనటువంటి వ్యాపించి సంభూతి అయినటువంటి ఈ ప్రపంచమంతా ఇదంలో వస్తుంది. శరీరం అన్నారు కాబట్టి ఈ శరీరము కూడా అందులో ఉంటుంది. ఫిజికల్ బాడీ అండ్ ద వ్యష్టి బాడీ అండ్ ద సమష్టి బాడీ టుగెదర్ ఈజ్ శరీరం. శరీరం అంటే ఇదే ఈ యొక్క శరీరం, ఇదే కాదు అక్కడ. ఇదం శరీరం, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత భిధీయతే, దిస్ ఈజ్ కాల్డ్ ద క్షేత్ర అని చెప్తున్నారు. ఇదం శరీరం అంతా చూపించి, అప్పుడు శరీరం అన్నప్పుడు ఎందుకు శరీరం అన్నారు, క్షేత్రమని ఎందుకు అన్నారు? భగవత్పాదుల వారు చక్కని వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. ఇదం శరీరం క్షేత్రమిత్యభిధీయతే. కౌంతేయ పక్కన పెట్టండి. కౌంతేయ అంటే కుంతి కుమారుడు అని అడ్రస్ అంతే. కౌంతేయకు పెద్ద విలువ లేదు, అది అందరికీ చెప్పినటువంటిదే. భారత అంటే భా అంటే
ఆ, కాంతి, గ్లో, దాని మీద రత అంటే రతి కలిగిన వాడు. ఎవరైతే ఇల్యూమినేట్ అవదలుచుకున్నారో వాళ్ళు భారతులు. అలాగే కౌంతేయ పదము కూడా ఒక జనరల్ పదమే అని తీసుకోవాలి. ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు. క్షేత్రమితి అభిధీయతే. ఈ శరీరాన్ని, ఏ శరీరాన్ని, మళ్ళీ మూడు ఉన్నాయి. ఒకటి స్థూల శరీరము, రెండు సూక్ష్మ శరీరము వ్యష్టి, అలాగే సమష్టి స్థూల శరీరము, సమష్టి సూక్ష్మ శరీరము, అంటే ప్రపంచం. అంటే ఏమైంది? స్థూల శరీరం అంటే ఇది, సూక్ష్మ శరీరం అంటే మనస్సు. అంటే శరీరము, మనస్సు, ప్రపంచము లేక జగత్, ఈ మూడు కలిపితే శరీరము అనబడతాయి. ఓకే. ఏతత్ యో వేత్తి తం క్షేత్రజ్ఞ. ఏతత్ ఈ శరీరాన్ని, యహ వేత్తి ఎవరైతే తెలుసుకుంటారో, తం ఆయన క్షేత్రజ్ఞ ఇతి, క్షేత్రజ్ఞుడని నేననడం లేదు, తద్విధ ప్రాహు, ఆ గొప్పవాళ్ళు, మహాత్ములు, పండితులు, విద్వాంసులు అంటూ ఇట్ ఈస్ ఎ టైమ్ టెస్టెడ్ దిస్ వన్ అంటూ టైమ్ టెస్టెడ్ ఆన్సర్ ఫ్రమ్ ది వేదాస్, ఫ్రమ్ ది ఉపనిషత్స్ అనే భావాన్ని తద్విధ అంటే జ్ఞానాన్ని కోరుకున్న వాళ్ళు, జ్ఞానాన్ని పొందిన వాళ్ళందరూ కూడా ఈ విధముగా చెప్తారు. ఏమని చెప్తారు? ఈ క్షేత్రం గురించి పూర్తిగా ప్రకాశవంతంగా ఎవరైతే తెలుసుకోగలుగుతున్నారో ఆయనను క్షేత్రజ్ఞుడు అంటారు. ఇప్పుడంటే ఏమిటి అర్థమైంది? శరీరము అంటే ఎందుకు? శీర్యతే ఇది శరీరం అంటే ఏమిటి? నశించిపోయే దాని పేరు శరీరం, మార్పు చెందే దాని పేరు శరీరం. శీర్యతే ఇది శరీరం. దేహం అంటే ఏమిటి? దహించబడేది దేహం, కాలిపోయేది దేహం. ఒక్కొక్క నిమిషంలో మన శరీరంలో ఎన్నో కోట్ల మిలియన్స్ సెల్స్ దహించబడిపోతున్నాయి, కొత్త సెల్స్ వస్తున్నాయి. ఫైనల్గా ఈ స్థూలంగా కూడా ఈ శరీరము దహించబడుతుంది. మూడు రకముల తాపములు మనకు తెలుసు కదా, ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆది దైవికము అని మూడు రకముల తాపముల చేత మనము దహించబడుతున్నాము. ఎవరము? ఈ దేహము దహించబడుతుంది, ఆత్మ దహించబడదు. అందుకే అది తడపబడదు, కాల్చబడదు అంటూ చెప్పబడుతుంది. ఈ విధంగా శరీరం శీర్యతే ఇది శరీరం. క్షేత్రం అని ఎందుకు అన్నారు? భగవత్పాదులు మూడు ఆన్సర్లు ఇచ్చారు. ఏమిటి ఆన్సరు? క్షేత్రము అంటే పొలము కదా మామూలుగాను. క్షేత్రము అంటే పొలము. ఏమిటి పొలము? ఈ శరీరము, ఈ ఇంద్రియ సంఘాతము అనే పొలంలో మనము పాపపుణ్యాలు అనేటటువంటి బీజములను నాటి వాటి ఫలితాన్ని పొందేటటువంటి ఒక క్షేత్రం అయ్యా ఇది అంటూ తెలుసుకోవచ్చు. క్షేత్రం అంటే పొలము అనే అర్థంలో తీసుకోవచ్చు. లేకపోతే క్షేత్రత్వాత్ క్షేత్రం అన్నారు అంటే ఇది క్షి అనేటటువంటి ధాతువునకు నశించుట అని అర్థం. అక్షరము అంటాము, నశించనిది. క్షి అనేది నశించేది. క్షేత్రం అంటే నశించే దానిని, అంటే రక్షించేది, నశించకుండా కాపాడేది. వర్మ్స్ నుంచి, కరోనా నుంచి, వీటి నుంచి. అంటే రక్షించేటటువంటిది శరీరము. అంటే డైలీ నశించిపోకుండా అలా కొన్నాళ్ళు కాపాడుతుంది కదా, అంచేత క్షేత్రము అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మూడు తాపాలతో దహించబడడం వలన దేహము, అటువంటి దేహమే శీర్యతే ఇది శరీరము, క్షీయతే ఇది క్షేత్రం. క్షతత్వాత్ క్షయమాణత్వాత్ క్షేత్రం. క్షయమవుట వలన క్షేత్రము. లేకపోతే క్షి అంటే నశించి చివరికి మరణించేది. శరీరం అన్నదని కూడా అదే అర్థం. ఇదం శరీరం క్షేత్రమిత్ అభిధీయతే. శరీరం ఇన్క్లూడ్స్ ద స్థూల శరీర, ద సూక్ష్మ శరీర ఆఫ్ ది వ్యష్టి and the stula and sukshma sarira of the samasti, which is called the prapancham. Together it is called prapancham. So ఈ శరీరము, ఈ మనస్సు, ఈ ప్రపంచము మూడు కలిపితే క్షేత్రము అవుతుంది. క్షేత్రజ్ఞ. జ్ఞ అంటే తెలుసుకున్నవారు. తెలుసుకోవడం అంటే ఇక్కడ ఏమిటి? చైతన్యవంతం చేస్తోంది. దేనిని? స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని, అహంకారాన్ని, ఇంద్రియాలను
అన్నిటిని దాంతో పాటుగా సమష్టిని కూడా చైతన్యవంతం చేస్తుంది. సమష్టి శరీరాన్ని, సమష్టి సూక్ష్మ శరీరాన్ని కూడా చైతన్యవంతం చేసేటటువంటి ఆ పరమశక్తి ఏది ఉన్నదో దానినే క్షేత్రజ్ఞ అనేటటువంటి మాటతో చెప్పారు. అయితే ఇప్పుడు రెండు ఏర్పడ్డాయి. ఒకటేమో పురుషుడు లేక క్షేత్రజ్ఞుడు లేక జ్ఞేయుడు. జ్ఞేయ జ్ఞానం జ్ఞేయం అనం కదా. జ్ఞేయం అంటే తెలుసుకోవలసినది, తెలుసుకోవలసినది విజిజ్ఞాసితవ్యం అంటుంది ఉపనిషత్తు. అంటే తెలుసుకోవలసినది జ్ఞేయం, అది ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టే అన్నారు కదా. అటువంటిది మూడు కలిపితే ఒకటైంది. ఒకటి పురుష క్షేత్రజ్ఞ జ్ఞేయం మీన్స్ ద చైతన్య, ద కాస్మిక్ ఇంటెలిజెన్స్ అనండి, లేకపోతే దాన్ని చైతన్యం అనే అనండి. అటువంటి చైతన్యము ఒక పక్క, ఆ చైతన్యము ద్వారా ప్రతిబింబింపజేయబడుతున్నటువంటి జడములైనటువంటి శరీర భాగములు శరీర ఇంద్రియ సంఘాతము అంటాం. సంఘాతం అంటే కాంప్లెక్స్. మీరు అంటారు కదా ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళామంట. కాంప్లెక్స్ అంటే గ్రూప్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ టుగెదర్ ఈజ్ ఎ కాంప్లెక్స్. What is this complex? The five indriyas and motor, sensory, 5+5, and then the panchabhutas, మనోబుద్ధి అహంకార చిత్త అనేటటువంటి అంతఃకరణాలు. ఇవన్నీ ఒక కన్గ్లోమరేషన్, ఒక గ్రూప్, ఒక సమష్టి, ఒక సంఘాతము. ఈ సంఘాతము క్షేత్రము. ఈ సంఘాతంలో వ్యష్టి ఉన్నాడు, సమష్టి ఉన్నది. ఈ సమష్టి సంఘాతమైనటువంటి ఈ శరీరము క్షేత్రమైతే దీనిని ప్రకాశింపచేసేది వ్యష్టిగాను సమష్టిగాను కూడా దానిని చైతన్యవంతము చేసేటటువంటిది క్షేత్రజ్ఞుడు లేక పురుషుడు అంటూ సాధించాం. అయితే ఆయన వేరే అక్కడున్నాడు, ఈ క్షేత్రం ఇక్కడున్నది, అక్కడి నుంచి ఆయన సూర్యుడిలాగా ప్రకాశింపజేస్తున్నాడు అనుకోకూడదు. కొన్ని కోట్ల మిలియన్ దూరంలో, మైళ్ళ దూరంలో ఉన్నది సూర్యబింబము. ఆత్మ ఎక్కడ ఉన్నది? ఎక్కడైనా ఉన్నది, ఎక్కడ లేదు. ప్రశ్న ఏమిటి? ఎక్కడ ఉన్నదని కాదు, ఎక్కడ లేదు అనేది ప్రశ్న. చైతన్యం ఎక్కడ ఉన్నది? అంతటా ఉన్నది. అంచేత దానికోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు అనేటటువంటి అర్థం మనకు చక్కగా వస్తుంది. సరే, ఇక్కడ 4 లెవెల్స్ మనం అర్థం 4-5 లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్స్ మనము అర్థం చేసుకోవాలి. సాధారణంగా లౌకికంగా శారీరపరంగా ఎప్పుడూ భోగములు లేకపోతే లౌకిక జీవితము వాటితో జీవిస్తున్న వారమందరము కూడా వి ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ ద బాడీ. అంతే కదా. మీరెవరు అనేసరికి నా శరీరం అందంగా తీర్చిదిద్దుకోవడం, మంచి డ్రెస్సులు వేసుకోవడం, అలంకారాలు పెట్టుకోవడము, రకరకాల నగలు పెట్టుకోవడం, దేనికోసం? శరీరం కోసం. సెంట్లు కొట్టుకోవడం, ఇవన్నీ ఏం చేస్తాము? అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే, ఫస్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏమిటి? శరీరము నేను. ఎంత గ్రాస్ మిస్టేక్ అండి అది. ఈ శరీరమే నేనవుతే మరి నా శరీరం మారిపోయిందే చిన్నప్పటికన్నా ఇప్పుడు. మరి అప్పుడు ఆ నేను అదే ఉన్నాను కదా, ఆ శరీరమే నేనవుతే అలాగే అది ఉండాలి కదా. అంత మార్పు చెందేటటువంటి శరీరము నేను ఎట్లా అవుతాను? ఈ శరీరము నేను అనేటటువంటి మొదటి తప్పు. రెండోది ఏమిటనుకుంటాము? కొంచెం ఎదిగిన తరువాత ఈ పుస్తకాలు ఇలాంటి చదివిన తర్వాత శరీరము నేను, నాలో ఆత్మ ఉన్నది. ఇది మనందరం ఉన్నటువంటి స్థాయి ఇదే మోస్ట్లీ. శరీరము నేను అనుకోము. శరీరం ఇన్క్లూడ్స్ సూక్ష్మ ఆల్సో, అంటే మనస్సు కూడా. అంటే శరీర ఇంద్రియ సంఘాతం అంతానే శరీరం అంటే. ఈ స్థూల సూక్ష్మ శరీర సంఘాతము నేను అనేది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఈ శరీరము నేను, నాలో ఆత్మ ఉన్నది. ఐ యామ్ in the shape and form of a person seeking spirituality. No, I am a spiritual person seeking a body or having a body. That's the third level. Third level is నేను ఆత్మస్వరూపము. ఆత్మస్వరూపము. దానికోసం కొంచెం శరీరాన్ని అద్దెకు తెచ్చుకున్నాను. శరీరము ఉపాధి. ఎందుకు?
మేనిఫెస్ట్ అవ్వడానికి ఉపాధి ఉండాలి కదా. ఆ ఉపాధిని నేను అద్దెకు తెచ్చుకున్నాను. టెంపరరీ ఐ బారోడ్ దిస్ బాడీ టు ఎక్స్ప్రెస్ ద ఆత్మస్వరూప ఇన్సైడ్. దట్ ఈస్ ద థర్డ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. నేను ఆత్మను, శరీరము ఉపాధి. వేదాంతం ఏంటంటుంది? ఆగంతుకము అంటుంది. శరీరము ఉపాధి లేక వచ్చి పడినది, తెచ్చిపెట్టుకున్నది, అప్పు తెచ్చుకున్నది. ఆగంతుకము, స్వాభావికము కాదు, స్వరూపము కాదు. స్వరూపము స్వభావము. స్వభావముగా నేను ఆత్మను, ఈ శరీరము ఉపాధి లేక ఆగంతుకము అని చెప్తుంది. సరే, ఇక నాలుగవ స్థాయి ఏమిటంటే, ఈ ఆత్మస్వరూపం అంటున్నాను కదా, నేను సర్వవ్యాపకమైన ఆత్మను. అంటే నాలో ఉన్న ఆత్మ నాలో నేను పరిమితం అయిపోలే. సర్వవ్యాపకమైన ఆత్మ, సర్వవ్యాపకమైన ఆత్మను అని తెలుసుకొని ఈ శరీరానికి నిమిత్తము కాలేదు. అపరిచ్ఛిన్నమైనటువంటి శరీరము ఉపాధియే. ఈ షర్ట్ ఎలాగ నాకు ఉపాధియో, ఈ స్పెట్స్ ఎలాగ నాకు ఒక ఆధారము నా కార్యక్రమాలు చేయడానికి, నా కార్యక్రమాలు ఆత్మస్వరూపంగా, నా కార్యక్రమాలు వ్యావహారికంగా నిర్వర్తించుకోవడానికి ఒక ఎక్విప్మెంట్ కావాలి. ఆ ఎక్విప్మెంట్ ఈ శరీరం. మన ఎక్విప్మెంట్ ఏదైనా పాడైపోతే కొంచెం బాధపడతాం, కానీ దానికోసం అలా నిరంతరం చింతిస్తామా? మన సెల్ ఫోన్ పోతే నిరంతరంగా ఏడుస్తామా? ఏడవం కదా. అలాగే ఈ శరీరము కూడా ఒక ఉపకరణము, లేకపోతే ఒక పనిముట్టు అనుకున్నప్పుడు, పనిముట్టు నేను కాదని తెలిసినప్పుడు పనిముట్టు నుంచి డిటాచ్డ్గా ఉండడం వస్తుంది. అదే నేను సర్వవ్యాపకమైన ఆత్మ అని తెలుసుకోవడం ఐదవ స్టెప్. ఇంకా ఐదవ స్టెప్ ఏంటంటే, నాలోనే అన్ని శరీరాలు ఉన్నాయి. చాలా కష్టం అయితే శరీరాలు, ఎందుకంటే నేను పరమాత్మ చైతన్యం అయిపోయాను కదా. అప్పుడు పరమాత్మ చైతన్యంలోనే అన్ని ఉపాధులు ఉన్నాయి కదా. అంటే నేను సర్వవ్యాపకమైన ఆత్మను అనుకున్నాను, కూటస్థ ఆత్మ కాదు, నేను పరమాత్మ, నేను ఒక్కటే అనే భావం వచ్చినప్పుడు అన్ని శరీరాలు నావే. అదే కదా చెప్తుంది, ఎపశ్యతి సపశ్య యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి. యో మాం పశ్యతి సర్వత్ర, అన్నిటిలో నన్ను ఎవరు చూస్తారు. సర్వం చ మయి పశ్యతి, సర్వమును నాలో చూస్తారు అంటుంది కదా గీత. అంటే ఈ 5 స్టెప్స్, శరీరము లేక శరీర సంఘాతము నేను, ఫండమెంటల్ బ్లండర్. That cannot be tenet. Second thing is, నేను శరీరమును, I am the physical entity, and I am also having consciousness inside. That is the second level of understanding. The third one is, I am consciousness personified. This body is only a temporary equipment borrowed by me to conduct in the world and get away from that. Obviously it has got its own limitations. It will perish, it will change, it is subject to disgrace, it is subject to pain, pleasure, everything. So దాని గురించి we don't have to really worry అనే భావన వస్తుంది. నేను సర్వవ్యాపకమైన ఆత్మను, నాలోనే అన్ని శరీరాలు ఉన్నాయి. రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎవరిని చూసినా వేసి, ఓ ఈ వీరు మనవారే, వీరు నేనే, వీరు నేనే, వీరు నేనే, వీరు నేనే అని ఎందుకు అనుకుంటున్నారు? ఆయనలో అన్ని శరీరములు ఆయనవే అయిపోయాయి. అదే సర్వత్ర మై పశ్యతి అనడంలో అదనమాట. యుమాం సర్వత్ర, యుమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మై పశ్యతి అనేటటువంటిది. అంటే ఏమిటైంది? దేహాలు అనేకము, దేహి ఏకము. ఇదే మనకు ముందో అధ్యాయంలో, రెండో అధ్యాయంలో చెప్పారు. దేహాలు, దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి. కానీ ఇవన్నీ దేహమునకే కానీ దేహికి లేవు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో అపరాణి. ఈ డ్రెస్ పాడైపోతే ఏ విధంగా కొత్త డ్రెస్సు వేసుకుంటానో అలాగే క్రొత్త డ్రెస్సులు ఈ ఆత్మ ధరిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? దేహి, దేహము అనే దానిని వేరు చేయడానికి చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఏం కావాలి?
జీవబ్రహ్మ ఏకత్వాన్ని బోధించడానికి కదా కూర్చున్నాం మనము. అదే కదా ఈ అధ్యాయం తాలూకా ముఖ్యమైన లక్షణము. అదేమిటో చూద్దాము. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ అంటున్నారు మూడో శ్లోకంలో. చూద్దాం మూడో శ్లోకం. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. దిస్ ఈజ్ ద మహావాక్య. దిస్ శ్లోకం ఈజ్ ద మహావాక్య. వై? మాం విద్ధి. మాం అంటే పరమాత్మను తెలుసుకో. మాం అంటే శ్రీకృష్ణుడు అనే అర్థం తీసుకోకూడదు. శ్రీకృష్ణుడు పరమాత్మయే, వేరేం కాదు. శ్రీకృష్ణ పరమాత్మ నేను అంటే మాం అంటే పరబ్రహ్మము. విద్ధి ఎవరు? నేను ఇందాక శ్లోకంలో చెప్పానే క్షేత్రజ్ఞుడని. అది కూటస్థముగా ఉన్నప్పుడు అది జీవాత్మ అవుతుంది. ఆ జీవాత్మయే పరమాత్మ. మాం విద్ధి, జీవాత్మయే పరమాత్మ. క్షేత్రజ్ఞుడు అంటూ ఆ శరీరంలో కూటస్థుడుగా చైతన్య రూపంగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ, లేక ఆ కూటస్థాత్మ, లేక ఆ చిత్ ఏదైతే అక్కడ ఉన్నదో అది ఈ సమష్టిలో అన్నిటిలోనూ ఉన్నటువంటి ఈ పరమాత్మ ఒక్కటే. క్షేత్రజ్ఞంచ అపి మాం విద్ధి. ఎక్కడున్నాడు ఇతను? సర్వక్షేత్రేషు అంటే రవి ప్రకాష్ గారిలో ఒక క్షేత్రజ్ఞుడు, నాలో ఒక క్షేత్రజ్ఞుడు, పద్మావతి డాక్టర్ గారిలో ఒక క్షేత్రజ్ఞుడు, చీమలో ఒక క్షేత్రజ్ఞుడు లేడు. సర్వక్షేత్రేషు మాం క్షేత్రజ్ఞం విద్ధి. అన్ని క్షేత్రములలో ఉన్నటువంటి ఆ చైతన్యము నన్నుగా తెలుసుకో. అహం బ్రహ్మాస్మి లేకపోతే తత్వమసి అనేటటువంటి మహావాక్యాన్ని చెప్పుతున్నటువంటి శ్లోకం. అంచేతే ఏంటంటున్నారు? దాన్ని స్తుతిస్తున్నారు. క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం. ఈ క్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానం ఏదుందో యత్ తత్ జ్ఞానం. యద్ జ్ఞానం క్షేత్రజ్ఞయోత్ తత్ జ్ఞానం మతం మమ. యజ్ఞానం ఏ జ్ఞానము క్షేత్రజ్ఞయో క్షేత్రము క్షేత్రజ్ఞుని చెప్పేటటువంటి ఈ అండర్స్టాండింగ్ ఉంది. తత్ జ్ఞానం మతం మమ. ఐ అండర్స్టాండ్ దట్ ఈస్ ద రియల్ అండర్స్టాండింగ్. తజ్ఞానం మతం మమ. ప్రతిబోధ విదితం మతం అని మనకు నేర్చుకున్నాం కదా కేనోపనిషత్తులో. బోధలన్నిటికీ క్షేత్రములలో జరిగే అన్ని వృత్తులకు బుద్ధి వృత్తులకు ప్రతిబోధ ఏది ఉంది ఈ క్షేత్రజ్ఞుడు. అదే ప్రతిబోధ విదితం మతం. క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యజ్ఞానం మతం మమ. దాన్ని విడగొడితే యజ్ఞానం క్షేత్రజ్ఞయో తజ్ఞానం జ్ఞానం మతం మమ. మమ మతం. దాట్ ఈస్ ద రియల్ అండర్స్టాండింగ్. This is a wonderful Mahavakya saying that Tattvam Asi. Tat is that kshetrajna. Tvam is that kshetram. ఈ త్వంలో ఉండేటటువంటి క్షేత్రజ్ఞుడు నాడే చిన్న క్షేత్రజ్ఞుడు, సోకాల్డ్ కూటస్థాత్మ. అది అన్ని క్షేత్రములలో ఉన్నటువంటి మాం అంటే పరమాత్మ రెండు ఒక్కటే అని చెప్పేటటువంటి చక్కటి మహావాక్యము ఈ శ్లోకం. ఓకే, దీనికి ఒక చిన్న కథ చెప్పుకుందాం. రెండు అలలు ఉన్నాయిట ఒక సముద్రంలో. ఒక అల ఏమో ఎప్పుడు నేను అలను ఎక్కువ రోజులు ఉండను, చిన్నదానిని, ఇలా పుడుతుంది అలా పోతాను, నేనేమో నాకన్నా పెద్ద అలలు చాలా ఉన్నాయి అంటూ కంపేర్ చేసుకుంటూ బాధపడుతూ ఉన్నది. అయితే దాని అసలు తత్వం ఏమిటి? నీరే కదా. అక్కడ బుడగైనా నురగైనా అలైనా సముద్రమైనా తత్వం నీరే కదా. ఆ విషయం తెలుసుకోలేదు. ఇంకొక అల ఉందిట. అదేమిటి? నేను ఎప్పుడు అన్లిమిటెడ్, ఆ పెద్ద సముద్రమే నేను, ఆ సముద్రానికి నాకు ఏమీ వ్యత్యాసము లేదు, నేను ఈ రూపంలో ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా నేను ఈ రూపాన్ని పోగొట్టుకున్నా కూడా నా అసలు రూపంలో నేను ఉంటూనే ఉన్నాను అనే భావనలో ఇంకో ఆల ఉందిట. అప్పుడు ఈ అలకు ఆలకు ఏమిటి వ్యత్యాసము? మొదటిది ఉపాధిగతమై ఆ ఉపాధియే తననుకుంటూ బాధపడుతున్నటువంటి అనాత్మలో ఉన్నటువంటి వారు. రెండవది ఏమిటి? ఉపాధి నాకు ఇవ్వబడినది అలగా, ఈ అలభావము నాది కాదు, నా అసలు భావము సముద్రము లేక నీరు అని తెలుసుకోవడము ఆత్మజ్ఞానం.
సాముద్రోహి తరంగ క్వచన తరంగో నసారతారంగ అంటారు భగవత్పాదులు ఆయన తాలూకా ఒక స్తోత్రంలో. సాముద్రోహి తరంగ, తరంగము సముద్రమునకు చెందినది. ఏ తరంగము కూడా నా సముద్రం అండి అనదు. సముద్రం ఏముంటుంది, ఇది నాలా అండి అంటుంది. అంటే ఏంటనమాట, బ్యాగ్ పట్టుకొని వెంకటేశ్వరరావు గారు వెళ్తున్నారు, వెంకటేశ్వరరావు గారి బ్యాగు అంటే, కానీ బ్యాగు గల వెంకటేశ్వరరావు గారు అనరు కదా. అదే సాముద్రోహి తరంగ క్వచన సముద్రో నతారంగ. ఆ క్షేత్రజ్ఞునకు చెందినవే ఈ క్షేత్రములు, కానీ ఈ క్షేత్రానికి క్షేత్రజ్ఞులకి వ్యత్యాసము వేరే లేదు అంటూ చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. అపరావిద్య పరావిద్య అని రెండు రకములు. ఇప్పుడు నేను మెడిసిన్ చదివాను, ఇదిగో మా చెల్లెలు డాక్టర్ గారు ఆవిడ కూడా మెడిసిన్ చదివారు, రవిప్రకాష్ గారేమో కంప్యూటర్ సైన్స్ చదివారు, ఇంకొకరు అకౌంటెన్సీ చదివారు, ఇంకొకరు సంస్కృతం చదివారు. ఇవన్నీ కూడా అపరావిద్యలు. బికాజ్ తద్వద్భుక్తయే నతు ముక్తయే అంటారు భగవత్పాదులు. ఫుడ్ పెడతాయి కానీ ముక్తి ఇవ్వవు. ఇటువంటి విద్యలన్నీ కూడా తద్వద్భుక్తయే నతు ముక్తయే, నాట్ ఫర్ సాల్వేషన్, నాట్ ఫర్ ఇమాన్సిపేషన్ అనేటటువంటి. మంచి ఫుడ్ పెడతాయి, ఇవన్నీ మంచి ఉద్యోగాలు చేస్తే మంచి సౌకర్యాలన్నీ వస్తాయి, వాటి వల్ల మంచి మంచి పనులు చేయవచ్చు. చేస్తూ కూడా ఈ విలువలు తెలుసుకోవాలి దీంట్లో చెప్పినవి. ఆ విలువలు తెలుసుకున్న తరువాత అప్పుడు ఆటోమేటిక్గా క్షేత్రజ్ఞుడు ఈ మాం అనేటటువంటి పరమాత్మ ఒక్కటే అని తెలుస్తుంది. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్ర క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యజ్ఞానం క్షేత్ర క్షేత్రజ్ఞయో తజ్ఞానం మతం మమ, అదే జ్ఞానము అని నా అభిప్రాయము. అభిప్రాయము కాదు, నా డైరెక్షన్ ఫర్ యూ అంటూ కూడా చెప్పుకోవచ్చు. చూడండి, మనం ఏమిటున్నా, ఇప్పుడు మన దగ్గర రెండు వస్తువులు ఉన్నాయి మన దగ్గర. ఏమిటా రెండు? ఒకటి ఉపాధి ఉన్నది, రెండవది చైతన్యం ఉన్నది. మరి చైతన్యము విడిగా ఉందనుకోండి, ఇది మేనిఫెస్ట్ అవడానికి మరి ఎలా మేనిఫెస్ట్ అవుతుంది? మీడియం ఉండాలి కదా, ఆ మీడియమే ఈ ఉపాధి. ఉపాధి జడము, ఇది చేతనము చైతన్యం. జడ చైతన్యముల మేలు కలయిక. మనమేమిటి, వీఆర్ ది జడ పార్ట్ విత్ ఎంబడెడ్ చైతన్య ఇన్సైడ్. వితౌట్ ద చైతన్య ద జడ హ్యాస్ నథింగ్ టు డూ. అలానే జడము లేదనుకోండి, అప్పుడు చైతన్యం ఒకటే ఉంటే అది ఎలా మేనిఫెస్ట్ అవుతుంది? అది మేనిఫెస్ట్. సింపుల్ ఎగ్జాంపుల్, ఫ్యాన్, ఎలక్ట్రిసిటీ. Fan, can the fan without electricity? No. Can the electricity give a breeze without fan? No. That means the upadhi is required and the chaitanya also is required. Pure electricity cannot manifest as air. Pure simple fan without electricity cannot give me the air. So I require the upadhi and I also require the chaitanya. But this upadhi is perishable, changing, different, omact. That is object, మెటీరియల్, అట్రిబ్యూట్స్, చేంజింగ్ అండ్ టైం బౌండ్. ఓమాక్ట్ అనేటండి. ఈ ఓమాక్ట్గా ఉన్న ఉపాధి నాది వేరు, ఎదురుగుండా ఉన్నవాది వేరు, ఇది చూసి నేను వేరు వారు వేరు అనుకుంటున్నాము. అంచేత ఈ ఉపాధిగతమైనటువంటి భావనను పక్కకు పెడితే చైతన్యం ఒక్కటే అని తెలుసుకుంటాం. The universal thing is the electricity, whether it is a fan or a bulb or a heater or an air conditioner or a projector, the electricity is the inner thing. అంతవరకే కంపారిజన్. ఆ ఎలక్ట్రిసిటీ డుడుమా నుంచి వస్తుంది కదా, ఆ డుడుమాలో పోతే ఏమో అవన్నీ కానకూడదు. కంపారిజన్ ఎంతవరకు అంటే అంతవరకే. సో ఈ విధముగా మనము ఏమిటి, ఉపాధిగత చైతన్యము ప్లస్ ఉపాధి, జడము ప్లస్ చైతన్యము ఈజ్ ఈక్వల్ టు అవర్ స్వరూప. The teaching is, do not mind about the upadhi, which is transient, impermanent, ever-changing, has attributes, material, and no prakasha by itself. And concentrate and focus on the inner prakasha, because of what? All these things. Srotasya srotram, manaso mano, vachoha vacham, pranasya pranaha. ఇది చెవికి చెవో, కన్నుకు కన్నో, మనసుకు మనసో అంటూ నేర్చుకున్నాము కదా. అటువంటిది ఈ చైతన్యమే వాటన్నిటికీ కారణము. ప్రతిబోధ విదితం మతం అంటూ నేర్చుకున్నాం. సో ఈ ఉపాధిని కాదు అని నిరాకరించి నేతి నేతి అని చెప్పడంలో వ్యావృతి
అన్న నేర్చుకున్నాం. వ్యావృత్తి అంటే సెపరేషన్ బై నెగేషన్, ఇది కాదు అని చెప్పడం. రెండోది ఏమిటి, ఇప్పుడు మనం అక్కడ కూడా ఉపనిషత్తులో నేర్చుకున్నాము, ఇదేమో తెలిసినది కాదు, తెలియనిది కాదు, విదితము కాదు, అవిదితము కాదు అని చెప్పడంలో ఏంటనమాట వ్యావృతి ఉపయోగిస్తున్నాము. తర్వాత ఏం చెప్పాము, ఈ తెలిసినది తెలియని వాటికి లోపల ఉండేటటువంటి చైతన్యము ప్రతిబోధ విదితం మతం అన్నాము. అలా చెప్పినప్పుడు ఏమైంది, అది రెండో స్థాయి న్యూట్రాలిటీని చెప్తుంది. బోధలు మారుతాయి, ప్రతిబోధ మారదు. మూడోది ఏమిటి చెప్పారు, భూతేషు భూతేషు విచిత్య ధీరా ప్రత్యాస్మలోకాత్ అమృతా భవంతి. అంటే సర్వాత్మగా ఉంటూ అన్నిటిలో ఉండే చైతన్యము భూతేషు భూతేషు, అన్ని సర్వములలో ఉండే, ముందు చెప్పినట్లుగా ఈ శ్లోకంలో సర్వక్షేత్రేషు భారత అన్నారు కదా, అలా చెప్పడంలో దాని తాలూకా స్వరూపాన్ని చెప్పడం. ఒకటి వ్యావృతి, రెండవది న్యూట్రాలిటీ ఉదాసీనత, తటస్థత తటస్థ లక్షణము, మూడవది స్వరూప లక్షణము. వ్యావృతి లక్షణము, తటస్థ లక్షణము, స్వరూప లక్షణం. ఈ మూడిటి చేత ఉపాధిగత చైతన్యాన్ని నేను అనకుండా చైతన్యము ఉపాధిని బారో చేసి తెచ్చుకున్నది అనేటటువంటి కాన్సెప్ట్లోకి రావాలి మనం. అది ఓకే. ఇంకా ఏం చెప్తున్నారు అది చూద్దాం. 4వ శ్లోకంలోకి పోదాం. రవిప్రకాష్ మీరు చెప్పండి ఎప్పుడు ఆపేయాలో. ఇంకా 5:26 అయింది. పర్వాలేదు, కొంచెం దూరం వెళ్దాం. తక్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ప్రభవాశ్చ తత్ సమాసేన మే శృణు. శృణు అనేటంటే లిజన్. Here is different. Listen is different. I heard some noise. I listened to her voice. I listened to Susilamma song very carefully. లిసన్ అనే దాంట్లో ఒక ప్రత్యేకమైన ఎఫర్ట్ ఇన్వాల్వ్ అయి ఉంది. హియర్ అనే దాంట్లో ఎఫర్ట్ లేదు. ఎఫర్ట్ లేకుండా కాదు నాయన, చాలా జాగ్రత్తగా వినవయ్యా అర్జున అంటే, ఓ మానవులారా జాగ్రత్తగా వీటిని వినండి. ఏమిటండి, ఇక నుంచి 1 ప్రశ్న, 2 నుంచి క్షేత్రజ్ఞులను గురించి చెప్తున్నది. ఏమిటి చెప్పారు 2లోని, క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వ, మూడోది ఫస్ట్ దాంట్లో చెప్పా ఏమిటి అడిగారు, 3 సెట్స్ ఆఫ్ క్వశ్చన్స్. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ అంటూ 3 సెట్స్ ప్రశ్నలు వేశారు ఆయన. ఆ ప్రశ్నలు వేస్తే ఆయన ఏం చెప్పారు అప్పుడు, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఈ శరీరము అంటే శరీరము, మనసు, సమష్టి శరీరము క్షేత్రం అంటారు. దీనిని చైతన్యవంతం చేసేటటువంటి శక్తి ఏది ఉన్నదో అది క్షేత్రజ్ఞుడు అని వేదములు, వేదాంతములు, ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. ఇది తద్వేద ప్రాహు అంటే ఇట్ ఈస్ నాట్ మై స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఎన్ ఎటర్నల్ స్టేట్మెంట్ కమింగ్ ఫ్రమ్ టైమ్ ఇమెమోరియల్ అంటూ అక్కడ చెప్పారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చెప్పారు, ఆ క్షేత్రజ్ఞుడు అనేవాడు ఉన్నాడు నీలో అన్ను తెలుసుకుంటే ఇమీడియట్ క్వశ్చన్ ఈజ్, నాలో క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, అగో ఆమెలో లేడు, లేకపోతే నాలో ఉన్న క్షేత్రజ్ఞుడు ఆమె కన్నా గొప్ప క్షేత్రజ్ఞుడు అనేటటువంటి ఒక కంపారిటివ్ భావం వస్తుంది. అటు సమానత రాదు. అందుకే ఏం చెప్తున్నారు, క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి. చిన్న చిన్న చైతన్యాలే ఈ పైనున్న చైతన్యము, ఈ అలయే ఆ సముద్రము. సముద్రో హి తరంగ క్వచన సముద్రో న తరంగ. సముద్ర తరంగ న్యాయం అంటారు దాన్ని. అలాంటి అది ఎక్కడున్నది, నీ ఒక్కరిలోనే లేదు బాబు, సర్వక్షేత్రేషు భారత, ఇట్ ఈస్ ఎవ్రీవేర్ సర్వగతం అని చెప్పడంలో మూడో దాంట్లో రెండిటికి ఈక్వాలిటీ చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఈ క్షేత్రజ్ఞుల గురించి మరి కొంచెం చెప్పాలి కదా, అంచేత జాగ్రత్తగా వినవయ్యా నాయన, ఇక్కడతో అయిపోలేదు ఇంకా ఈ కథ చెప్తున్నాను. తత్ క్షేత్రం యత్ చ యదృక్ చ యద్ వికారి యతశ్చ యత్ సచ యో యత్ ప్రభావశ్చ. ఎన్ని చాలండి, 6 చాలు రాశారు. ఎందుకు అన్ని చాలు, వేదవ్యాసుల వారికి చాలంటే ఏమన్నా ఫేవరెటా ఆయన అన్నారు ఊరికే, మన చకార కుక్షి అన్నాడు. మన ఎవరు, మన
కాళిదాసు గారు. కాళిదాసు గారేమో వ్యాసుల వారి విగ్రహం ఉన్నది. ఈయన ఊరికే చక్రాలు పెట్టుకుంటూ పోతాడు అన్నిటికీ. చక్కార కుక్షి అని చెప్పి ఆయన పొట్టలో బొమ్మ బొమ్మ ఉంటే ఆ పొట్టలో ఈయన వేలు పెట్టాడు. పెట్టి చక్కార కుక్షి తాతగారు నమస్కారం అన్నాడు కాళిదాస్. అంటేనేమో చక్కారాలు ఎక్కువ రాస్తావు, పొట్ట నిండా చక్కారాలే అని చమత్కరించాడు. అంటే ఆయన వ్యాసుల వారు అక్కడ ప్రత్యక్షమయ్యి, ఏది నువ్వు ఒక శ్లోకం చెప్పు, చా అనే అక్షరం లేకుండా రకరకముల విషయాలను వర్ణిస్తూ చెప్పు చూద్దాం, అప్పుడు కానీ నీ వేలు బయటకు తీయను అంటే ఆయన ఒక చక్కని శ్లోకం చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన అది వేలు బయటకు వచ్చింది. అంటే ఏంటనమాట, ఈ చకారములకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉన్నది కాబట్టి వాళ్ళు అన్ని ఇవి ఒక్కొక్కటి వేరు అని తెలియడానికి, మనకి క్లాసిఫై చేయడానికి అక్కడ పెట్టారు. తత్ క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ స చ యః యత్ ప్రభావశ్చ తత్ సమాసేన మే శృణు. తత్క్షేత్రం, విక్షేత్రం ఆల్రెడీ వి టోల్డ్ వాట్ ఈస్ క్షేత్రం. ఫీల్డ్ అంటే ఏమిటి? క్షీయతే ఇది క్షేత్రం అంటే నశిస్తుంది కాబట్టి క్షేత్రము. క్షీణించేదాన్ని త్రా అంటే రక్షించేది కాబట్టి శరీరము. లేకపోతే మన కర్మలు అనేటటువంటి బీజములను అక్కడ నాటి ఆ పుణ్యపాప కర్మలను ఫలితాలను తెచ్చుకునేటటువంటి పొలము అనేటటువంటి అర్థంలో 3 అర్థాలు సాధించారు భాగవత్పాదులు. ఆ క్షేత్రము యత్చ, అది ఏదో, వాట్ ఈస్ దట్ అనేది అది ఒకటి, వాట్ ఈస్ దట్ అనేది యచ్చాదనం వచ్చింది. యాదృక్చ, యాదృక్ అంటే ఎటువంటిదో, కి యాదృశోసి మహాదేవ తాదృశాయ నమో నమ అంటారు పుష్పదంతులు. మీ గురించి నాకు తెలియదు, తవ తవ తత్వం నా జానామి కీదృశోసి మహేశ్వర, నువ్వు ఎటువంటి తత్వమో పరమేశ్వర, ఓ పరమాత్మ నాకు తెలియదు. ఈ అదృశోషి మహాదేవ తాదృశాయ నమో నమ, ఏ రకంగా ఉంటే దానికే నా నమస్కారం. ఈ రూపమని నేను ఎందుకు అనుకోవాలి? నీ రూపమని ఏదో నాకు తెలియదు, ఊహించలేను, రూపము లేని వాడవు, నువ్వు ఏ రూపంలో ఉంటే ఆ రూపమునకే నమస్కారం అన్నారు పుష్పదంతులు కదా శివమహిమన స్తోత్రంలో. తవ తత్వం న జానామి కీదృశోషి మహేశ్వర యాదృశోసి మహాదేవ తాదృశాయ నమో నమ. యాదృక్ అంటే ఏ విధముగా ఉంటుంది, యత్ చ, యత్ వాట్ ఈస్ దట్ అండ్ హౌ ఇట్ ఈస్ డిస్పోజ్డ్. యాదృక్ చ, మళ్ళీ యద్ వికారి, వాట్ ఆర్ ద వేరియస్ వికారస్. వికార అంటే ఏదో అందవికారంగా అలంకరించుకోవడం కాదు, మార్పులు. What are the various attributes and changes in that? యాదృక్చ, యద్వికారి అంటే ఏ మార్పులు గలదో. యతశ్చ, యత్ అంటే దేని నుండి చ వచ్చినదో, వేర్ ఫ్రమ్ ఇట్ కమ్స్. యత్ ఉత్పన్నమవుతోందో, దేని నుంచి ఉత్పన్నమవుతోందో. 5 ప్రశ్నలు కలిపి చెప్తున్నారు, 5 ఆన్సర్లు. ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ఇట్. యత్, యాదృక్, హౌ ఇట్ లుక్స్ లైక్, and yadvikari, what are its attributes, yatascha, from where it comes, and yat, from where it springs forth. This I am going to tell you. He has given 5 answers that I am going to tell. Sacha, yaha, yat prabhavascha, అంతేకాకుండా దాని ఎవని ప్రభావం వలన ఇవి జరుగుతున్నాయి. యహ ప్రభావశ్చ సహ అంటే సహ యహ ప్రభావశ్చ, అవన్నీ ఎవరి ప్రభావం వలన కలుగుతున్నవి. తత్ వాటిని సమాసేన ఇన్ ఏ వెరీ క్రిస్టల్ క్లియర్ వే మే నా నుండి శృణు వినుము. యు బెటర్ లెర్న్ very attentively these 5 aspects of the kshetra. Then I will talk about kshetrajna later, not now. Don't get confused with kshetrajna now. First you understand what is the kshetra, what are all the things. Yat, what is it? Yadrik, how it looks like, what are its attributes. Yadvikari, what are all the changes and gunas in that. Yatcha, from where it comes from. Yat, from where it has sprung, from who is the cause for that, and whose prabhava, all these things are happening. Sachayo yat prabhavasya tat danini samasena me shrunu, నా నుండి చక్కగా వినవయ్యా అంటూ చెప్తున్నారు. యత్ అంటే తత్క్షేత్రం. ఈ తత్ అంటే ఇక్కడ తత్వమసిలో తత్తు అనుకోకూడదు, క్షేత్రానికి సంబంధించిన తత్తు. ఇందుకు ముందు చెప్పాను కదా, క్షేత్రము ఆ క్షేత్రము అని అర్థం.
ఆ అంటే ఇక్కడ తత్ అంటే తత్వమసిలో తత్ అండి పరబ్రహ్మాండి అనే అర్థము తేకూడదు. ఆ క్షేత్రం యత్యా ఏదో, యాదృక్చా ఎటువంటిదో, యద్వికారిశ్చ ఎటువంటి మార్పులు గలదో, యతశ్చ దేని నుంచి, యత్ ఉత్పన్నమవుతున్నదో, సహచ ఆ క్షేత్రజ్ఞుడు, యహ ఎవరో, యత్ ప్రభావశ్చ ఆయన ఎటువంటి ప్రభావము కలిగిన వాడో, తత్ ఆ విషయములన్నిటినీ సమాసేన సంక్షిప్తముగా బాగుగా మే నా నుంచి శృణు వినుము. అవుందా? తక్షేత్రం యచ్చయాదృక్చద్వికార్యతశ్చయత్ సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు అన్నారు. కృష్ణ పరమాత్మ 2-3 శ్లోకాలలో క్షేత్రం క్షేత్రజ్ఞులను టూకీగా నిర్వచించారు. ఇక్కడ ఏం చేస్తున్నారు, ముందు ఇంట్రడ్యూస్ చేశారు సబ్జెక్టు, ఇంట్రడ్యూస్ చేసి దాన్ని డైలేట్ చేస్తున్నారు, దాని మీద ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తున్నారు. యత్తత్ క్షేత్రం అంటే క్షేత్రం అంటే ఏమిటో వివరంగా చెబుతాను. దట్ క్షేత్రం యత్, వాట్ ఈస్ దట్ క్షేత్రం, ఆ విషయం చెప్తాను నీకు. ఇంతకు ముందు నిర్వచనంలో క్షేత్రం అంటే శరీరం అన్నాను, నువ్వు ఇమీడియట్గా నీ బాడీలో ఉన్నటువంటి చూసుకుంటున్నాయి చర్మాన్ని, ఇదేని అది కాదురా బాబు, ఆ శరీరం అనే పదంలో ఎన్నో ఉన్నాయి అంటూ చెప్తున్నాను అంటున్నారు అన్నమాట. యత్ తత్ క్షేత్రం, వాట్ ఈస్ దట్ క్షేత్రం, wait a minute, it is, I said sharira, but immediately you are focusing on the physical body of yours alone. That is not, it is the body of the entire universe is involved in that. Okay, that is why you carefully listen. Yattat kshetram అంటే what is that kshetram, I am going to tell. I told you that it is Sarira, but don't confine yourself to your physical body or the Sthula Sarira. It includes the subtle body also, which means your Manas. It also includes the Samasti body, which is the Samasti Sthula and Sukshma Sarira. Samasti Sthula Sariramu Virat, Samasti Sukshma Sariramu Hiranya Garbhudu. విరాట్ స్వరూపము అంటే సమష్టి స్థూల శరీరము, హిరణ్య గర్భుడు అంటే సమష్టి సూక్ష్మ శరీరము, సమష్టి ప్రాణమును సూత్రాత్మ అంటారు. మనకేమున్నాయి, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ప్రాణము. అక్కడ విరాట్, హిరణ్య గర్భుడు, సూత్రాత్మ. అక్కడ చెప్పినప్పుడు అలా చెప్పాలన్నమాట. తత్ క్షేత్రం, ఆ క్షేత్రం అంటే ఏమిటో, యచ్చ యాదృక్ష దాని యొక్క స్వరూపము ఏమిటో, యద్వికారి దానిలో వికారము అంటే ఇక్కడ కారణము అని అర్థం తీసుకోమన్నారు భగవత్పాదులు. వికారము అంటే మార్పు కాదు, కారణము. ఏమిటి కారణము, కాఫీ తయారవడానికి ఏమిటి కారణము, ఒక స్పూన్ పంచదార, కొంచెం కాఫీ పౌడరు, కొంచెం వేడి నీళ్లు, ఇవన్నీ కారణములు. ఈ కారణముల నుంచి కార్యము ఏర్పడుతుంది. కార్యం ఏమిటి, కాఫీ. కారణము నాకు ఎవరు, మా తల్లిదండ్రులు. నేను ఏమిటి, వారి యొక్క కార్యమును. ఓకే, కారణము ఈజ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈజ్ ది కార్యం. కరోనా వ్యాధి సోకడము కారణము, దాని వలన ఆయాసము వచ్చి లంగ్స్ ఎఫెక్ట్ అవడము కార్యము. ఓకే, యద్వికారి అంటే వాట్ ఈస్ ద కాజ్ అని అర్థం తీసుకోమని ఆయన చెప్తున్నారు. వికారం అంటే మార్పే, కానీ ఇక్కడ మార్పు దేని వలన వచ్చినదో దాన్ని తీసుకోండి, ఆ మూలాన్ని అంటే కారణంగా తీసుకోండి అన్నారు. యతశ్చయత్ అంటే వాటి నుంచి పుట్టినటువంటివి ఏమిటి అంటే కార్యములు ఏమిటి. ఈ క్షేత్రం అనగానేమి, దాని స్వరూపమేమి, దానికి కారణమేమి, దాని కార్యములు ఏమి అని 4. వీటన్నిటినీ ప్రభవింపచేసేటటువంటి ఆ యహ సహ ఎవరైతే ఉన్నారో, సచయ యత్ ప్రభావశ్చ ఆ క్షేత్రజ్ఞుని గురించి కూడా చెప్తాను అంటున్నారు. ఓకే, ఎందుకు ఇవన్నీ తెలుసుకోవడం, కారణాన్ని సూచిస్తే కార్యాన్ని ఊహించవచ్చు, కార్యాన్ని తెలుసుకుంటే కారణాన్ని కూడా ఊహించవచ్చు. మీరు చాలా ఈజీగా చెప్పగలరు. అవి ఏదైనా కారణం చెప్పామనుకోండి, ఓహో దీనివల్ల ఇది జరుగుతుందని మనము సైంటిఫిక్గాను లౌకికంగాను తెలుసుకోవచ్చు. అలాగే కార్యాన్ని చూపిస్తే కూడా మనం ఇది కారణము అని చెప్పవచ్చు మనకు ఉన్నటువంటి నాలెడ్జ్తో. అంచేత కార్యకారణ సంబంధము ఇనెవిటబుల్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ ఆఫ్ ద క్షేత్ర or the sharira, which is the sthula sharira and the sukshma sharira and the samasti sthula and sukshma sharira, there is a karana and a karya every moment. Every moment there is a karana and there is a karya.
From the karana you can imagine the karya, from the karya you can imagine the karana. That is called anupapatti. Such a pramana in Vedanta is called anupapatti, also called inference. You can infer the karana if you know the karya. If you know the karana, you can infer the karyam. Both. Yet ఇక్కడ యత్ క్షేత్రం తత్ క్షేత్రం యత్ అది ఒకటి. యాదృక్చ హౌ డస్ ఇట్ డిస్పోజ్, యద్ వికారి దాని కారణము, యతస్య యత్ దాని కార్యములు. వీటిని ప్రభవింపచేసే యహ సహ ఎవరైతే ఉన్నారో వారిని గురించి సమాసేన అన్ని వివరాలను నీకు చెప్తాను నాయనా చెప్తున్నాడు. మనము ఒక ఉపసిద్ధాంతాన్ని గ్రహించాలి ఇక్కడ. ఏమిటది? క్షేత్రం అంటే ప్రపంచం అనుకున్నాము కదా, అందులోని కార్యాలు ఏమిటో కారణాలు ఏమిటో అన్నీ చెప్తాను అంటే చెప్తున్నారు. కారణాలు ఏమిటి? పంచభూతాలు అంటారు, మహత్తు అంటారు, అహంకారము అంటారు, అవన్నీ చెప్తారు. ముందు 7వ అధ్యాయంలో చెప్పారు. ఏం చెప్పారు? భూమిరాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టథ. అక్కడ 8 చెప్పారు ప్రకృతిలో. ఏమిటి? భూమి, ఆపహ, అనల, వాయు, ఖం 5 పంచభూతాలు, మనో బుద్ధిరేవచ 7, అహంకారం 8, అష్టథ ఈ 8ని ప్రకృతి అంటాను అని సూక్ష్మంగా చెప్పారు. ఇక్కడ 24 తత్వాలు చెప్పబోతున్నారు. అంటే ఎందుకు? వైశేషికులోలా చూస్తారు, నైయాయికులోలా చూస్తారు, యోగం కపిల యోగంలో ఓలా చూస్తారు, సాంఖ్యంలో ఓలా చూస్తారు. ఈ సాంఖ్యంలో శేశ్వర సాంఖ్యము అంటే ఈశ్వరుడు ఉన్నాడు అని ఒప్పుకుంటే లోపల ఈ క్షేత్రంలో 25 అవుతాయి. ఈశ్వరుడు లేడు నిరీశ్వర సాంఖ్యంలో 24 తత్వాలే ఉంటాయి. వీటిని తత్వములు అంటారు వాళ్ళు. తత్వములు అంటే ఈ తత్వంలో తత్వము కాదు, తత్వములు అంటే ద్రవ్యములు అనుకోవచ్చు, పదార్థములు అనుకోవచ్చు. 24 పదార్థాలతో ఈ క్షేత్రము తయారవుతుంది అని చెప్పబోతున్నారు. ఇవి కారణములు. ఈ పదార్థములలో ఏమొచ్చినవో ఆ కార్యములు ఏమొచ్చినవి? మనుషులు వచ్చారు, జంతువులు వచ్చాయి, కొండలు వచ్చాయి, ఇంకోటి వచ్చింది, దేవతలు వచ్చారు, ప్రజాపతి వచ్చారు, వీళ్ళు దిక్పాలకులు వచ్చారు, వాళ్ళందరూ వాటిలోంచి కార్యములుగా వచ్చారు. లేకపోతే ప్రతిరోజు వచ్చే మార్పులన్నీ కూడా ఈ పంచభూతములతో సంబంధమైనటువంటి 24 తత్వముల మార్పులే కార్యములు. కార్య కారణ సంబంధాన్ని కూడా నీకు చెప్తాను అంటున్నారు. ఓకే, అక్కడతో ఆపేలేదు. ఆ కార్యకారణ సంబంధం ఏమిటో చెప్తానని చెప్పి ఒక్కసారి మళ్ళీ స్తుతి చేస్తున్నారు ఆయన. దేని స్తుతి చేస్తారు? బ్రహ్మ విద్యను స్తుతి చేస్తున్నారు. బ్రహ్మ విద్య స్తుతి ఎందుకు చేయడము? బ్రహ్మ విద్య తెలుసుకుంటే మనకి లాభమని మనకు తెలియాలి కదా. ఆ స్తుతి చేయడమే 5వ శ్లోకం. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై. ఏదో మామూలు లెసన్ అనుకున్నావు, చూసుకో, ఇది చాలా పవర్ఫుల్. ఇది తెలుసుకుంటే యజ్ఞాత్వా అమృతం వస్తున్నతే, ఇది తెలుసుకుంటే నీకు అమృతత్వం వస్తుంది. రెండోది, దీనిని మించిన జ్ఞానము లేదు. ఏతజ్ఞానం మతం మమ, అదే జ్ఞానము అని చెప్పేశారు కదా. అంతలా చెప్పిన దానికి ఋషిభిర్ బహుధా గీతం, ఋషీశ్వరులు బహుధా అనేక విధములుగా, గీతం అంటే బోధించి ఉన్నారు, పాడారు. పాడారు అంటే ఏమిటని అర్థము? చెప్పారు, బోధించారు, అర్థం చేసుకున్నారు, అవగాహన చేసుకున్నారు. అది ఋషిభిర్బహుధా గీతం. All the yesteryear sages, the great drashtas of the Upanishads have told about this only. దిస్ క్షేత్రకి సంబంధం గురించే మాట్లాడారు. క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి, ఆ అన్ని క్షేత్రాలలో ఉన్న క్షేత్రజ్ఞుడు ఒక్కడే అనేటటువంటిది ఏమిటి, ఈ ఐక్యం ఏమిటి అనేదే ఋషీశ్వరులు గానం చేశారు. చందోభి వివిధై పృథక్, వివిధై వేరువేరు, చందోభి ఛంద అంటే వేదము అని అర్థం. ఛంద అంటే ఏదో ఛందస్సు అని అక్కడ కాదు, వేదము అని అర్థం. వేదములు చందోభి అంటే వేదములు కూడా వివిధై వేరువేరుగా, పృథక్ అంటే రకరకములుగా, వివగీతం అవి కూడా పాడాయి. అంటే రకరకముల వేదాంత ఉపనిషత్ సారాలన్నీ కూడా
వేదాంతం అంటేనే ఉపనిషత్తు. నేను ఉపనిషత్తు నేర్చుకుంటున్నానండి అన్నాం అనుకోండి, తప్పైపోతుంది. వేదాంతమే ఉపనిషత్తు. ఉపనిషత్తు అంటే వేదమే, వేదాంతమే, వేదాంతం అంటేనే ఉపనిషత్తు. ఇది ఎలా ఉన్నదంటే, అంజనము అంటే పసుపులా తెల్లగా ఉంటుందండి అన్నాడు అనుకోండి. అంజనం అంటే కాటుక. అంజనం అంటే ఏమిటయ్యా అని అడిగారు. అంజనం అంటే ఏముందండి, పసుపులా తెల్లగా ఉంటుంది అన్నాడు అనుకోండి. వాడికి మూడు తెలియవు. అంజనము తెలియదు, పసుపు తెలియదు, తెలుపు తెలియదు. ఆ విధంగా కాకుండా ఇక్కడ ఏంటంటే పృథక్ వేరువేరుగా ఉన్న వాటిని అవన్నీ ఒక్కటే అని నేర్పిస్తున్నాయి. అంతేకాదు బ్రహ్మసూత్ర పదశ్చైవ, బ్రహ్మసూత్రాలు కూడా ఈ విషయాలనే చెప్తున్నాయి. ఇవే ప్రస్థాన త్రయము. ఏమిటా ప్రస్థాన త్రయము? స్మృతి ప్రస్థానము, శృతి ప్రస్థానము, న్యాయ ప్రస్థానము. న్యాయ ప్రస్థానం అంటే బ్రహ్మసూత్రాలు, న్యాయ ప్రస్థానము. ధర్మ ప్రస్థానము అంటే జైమిని వ్రాసినటువంటి పూర్వమీమాంస. ఉత్తర మీమాంస లేక శరీర మీమాంసను జ్ఞాన ప్రస్థానము లేక న్యాయ ప్రస్థానము అంటారు. ఓకే, బ్రహ్మసూత్రములన్నా, న్యాయ ప్రస్థానమన్నా, జ్ఞాన ప్రస్థానమన్నా వేదవ్యాసులు వ్రాసినటువంటి బ్రహ్మసూత్రములు. వాటికి ఎన్నో భగవత్పాదులు భాష్యం రాశారు. ఆ భాష్యాలకి ఉపభాష్యాలు కోకొల్లలుగా వచ్చాయి. దీంట్లో 4 బ్రహ్మసూత్రాలు మొదట ఉంటాయి. వీటిని చతుస్సూత్రి అంటారనమాట. ఈ 4 అథాతో బ్రహ్మ జిజ్ఞాస మొదటిది. రెండవది జన్మాద్యస్య యతః, రెండోది శాస్త్రయోనిత్వాత్ అనేటటువంటిది మూడోది. తత్తు సమన్వయాత్ అనేది నాలుగోది. ఈ నాలుగిటిని చతుస్సూత్రి అంటారు. ఈ చతుస్సూత్రికి భగవత్పాదులు ఇంత సైజు పుస్తకం రాశారు. ఆ పుస్తకానికి ఉపభాష్యాలు 7 రాశారు. 7 కలిపి ఒకే పుస్తకంగా లభ్యమవుతున్నది. అంటే వేదవ్యాస మహానుభావుడు ఆ ఆ పరమాత్మ పరమాత్మ రూపమైన వేదవ్యాసులు వ్రాసినటువంటి బ్రహ్మసూత్రాలకు భగవత్ స్వరూపులైన శంకర భగవత్పాదుల భాష్యము చతుస్సూత్రి అయినా మినిమం చదవాలి. బ్రహ్మసూత్రం అన్నీ చదవకపోయినా ఈ చతుస్సూత్రికి 7 భాష్యాలు ఉన్నాయి. ఈ 7 భాష్యాలు కలిపి ఒకే పుస్తకంగా, అంటే వేదవ్యాసుల బ్రహ్మసూత్రములు, శంకరుల భాష్యము, 7 ఉపభాష్యములు కలిపి ఒక పుస్తకంగా లభిస్తోంది. అయితే బ్రహ్మసూత్రాలు ఎన్నండి? స్టేట్ ఎక్స్ప్రెస్ 555 అన్నారు కదా, అలా 555 బ్రహ్మసూత్రాలు గలవు. అవి 4 పాదములుగా ఉంటాయి. మొదటి పాదము, రెండవ పాదము, మూడవ పాదము, 4వ పాదము. 196 అంశాలను అవి వివరిస్తాయి. 4 పాదములు కలిగిన బ్రహ్మసూత్రములు 196 అంశాలను స్పృశిస్తాయి. 555 ఎఫోరిజమ్స్ అంటే చిన్న ముక్క. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటారు అంతే. దాని నుంచి మొత్తం అంతా దాన్ని విశ్లేషించుకోవాలి. అటువంటి చతుస్సూత్రి, అటువంటి బ్రహ్మసూత్ర పదములు అన్నారు. అంటే బ్రహ్మసూత్రాలని చిన్న చిన్న వాక్యాలే కదా, అంటే బ్రహ్మసూత్ర పదశ్చ ఏవా, వాటితో కూడా హేతుమద్భిర్ వినిశ్చితై, అంటే కారణాన్ని చూపించి ఇది అని ప్రూవ్ చేసి చెప్పారు. హేతుమత్ అంటే దీనికి ఇది కారణము, దీని వలన ఈ డెరివేషన్ వచ్చింది అంటే విత్ ప్రాపర్ డెరివేషన్ దిస్ హ్యాస్ బీన్ అనలైజ్డ్. వాట్ ఈస్ దట్? క్షేత్ర జ్ఞానము ఋషుల చేత, వేదాంగముల చేత, వేరువేరుగా బ్రహ్మసూత్రముల చేత చక్కని అనలిటికల్ మేనర్లో చెప్పబడి ఉన్నది అంటూ పెద్ద స్తుతి ఇచ్చాడు ఆయన భగవంతుడు. అంచేత అప్పుడు అర్జునుడికి చాలా ఓహో బ్రహ్మసూత్రాల ఎసెన్స్ కూడా ఉన్నది, అయితే చెప్పండి అంటూ ఆయన రెడీ అవుతున్నాడు. ఋషిభిత్ బహుతా గీతం ఛందోభిర్ వివిధై పృథక్ బ్రహ్మసూత్ర పదశ్చైవ హేతుమద్భిర్ వినిశ్చితై అంటే సంగ్రహంగా, నిశ్చయంగా, తార్కికంగా, సందేహం లేకుండా నిశ్చయంగా చెప్తాను, సునిశ్చితంగా చెప్తాను అని చెప్పడం. వినిశ్చితై అనే పదంలో there is no confusion about this, my dear. I will give you a very crystal clear understanding about these things. మన గురువులు చూడండి, కొంతమంది చెప్తుంటే క్రిస్టల్ క్లియర్గా ఉన్నదండి, అరటిపండు ఒలిచినట్టు ఉన్నదండి అంటారు కదా మీరు.
అలాగే చెప్తాను అంటున్నారు. దానికి మళ్ళీ ఊరికే నేను తీరి చెప్పను. హేతుమద్ధుర్వి నిశ్చితై, ఐ విల్ ప్రూవ్ ఇట్ టు యూ విత్ ఆల్ ద డెరివేషన్స్ ఆల్సో దేర్. హేతుమద్భి, తర్కంతో కూడిన విశేషణము అంటే దానిని విశేషించి చక్కగా వినిశ్చితై చెప్తాను అంటూ చెప్పారు. అనంత శాస్త్రం బహువేదితవ్యం. ఎలా ఉంటుంది? బహువేదితవ్యం అనంతం శాస్త్రం. శాస్త్రంలో తెలుసుకోవాల్సినవి లైబ్రరీలు చాలవు. ఎన్ని లైబ్రరీలు చదివినా ఇంకా శాస్త్రం ఉంటూనే ఉంటుంది. అల్పస్య కాలం బహువశ్చ విజ్ఞ. కాలం చాలా తక్కువ. ఉన్న లైఫ్ స్పాన్, హ్యూమన్ బీయింగ్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అందులో మన లౌకికమైనటువంటి వీటికి నిద్రలకి తీసేయగా మొన్న ఎప్పుడో క్యాలిక్యులేట్ చేస్తే 5 రోజులు వచ్చింది 60 ఏళ్ళకి. అన్నీ పోతేను అంటే 5 రోజుల కాలము 60 ఏళ్ల కాలంలో మిగిలింది ఎవరో లెక్క పెట్టి చూపిస్తే. బహువశ్చ విజ్ఞా. చదువులు చదివించేవాళ్ళు, చదివి చెప్పిన వాళ్ళు, పుస్తకాలు రాసిన వాళ్ళు ఎంతమందో కోటాను కోట్ల ఉన్నారు. యత్ సారభూతం తత్వుపాసితవ్యం. దాని సారభూతమైనటువంటి దానిని, ఒక్క దానిని ఉపాసించవలసిన దానిని నేర్పించండి. హంసో యథా క్షీరమివాంబు మిశ్రాత్ ఇవ, క్షీర అంబు ఇవ మిశ్రాత్ అంటే పాలు నీరుని కలిపి ఆ నీటిని తొలగించి ఆ ఎసెన్స్ను తీసుకున్నట్లు మీరు నాకు ఆ ఎసెన్స్ను బోధించుడు అని ఆ శ్లోకం చెప్తుంది. అదే చెప్తున్నారు. నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వకయ్యా, చదవాల్సిన చాలా ఉన్నాయి, నీకు ఆ టైం లేదు, యుద్ధంకి పోవాలి వేరే. సో ఇప్పుడు ఏంటంటే నేను చాలా క్లియర్గా, క్విక్గా, క్రిస్టల్ క్లియర్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఏమిటి చెప్తాను? ఎవరైతే ఏదైతే ఋషీశ్వరులు గానం చేశారో, రకరకముల వేదాంతాలు ఏది బోధిస్తున్నాయో, బ్రహ్మసూత్రాలు కూడా దేనిని విమర్శించి చక్కగా మనకు చెప్పి ఉన్నాయో, వాటిని ఏ విధమైన కన్ఫ్యూషన్ లేకుండా నీకు చెప్తాను. తత్ సమాసేన మే శృణు. బెటర్ లిజన్ వెరీ కేర్ఫుల్లీ, అదర్వైజ్ యు ఆర్ ఎట్ లాస్. చదివాం కదా. తెలుసుకోకపోతే ఏంటవుతుంది? తెలుసుకోకపోతే మహతీ వినష్టి అన్నది ఉపనిషత్తు. తెలుసుకోకపోతే మహతీ వినష్టి అంటే చెప్పలేనంత నష్టం కలుగుతుందట ఇది తెలుసుకోకపోతే. మహతీ వినష్టి అంటే అది మే శృణు అన్న చెప్పడంలో అది. ఋషిభిర్ బహుధా గీతం చందోభిర్ వివిధై పృథక్ బ్రహ్మసూత్ర పదశ్చైవ హేతుమద్భిర్ వినిశ్చితై. అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పస్య కాల బహువశ్చ విజ్ఞా యత్ సారభూతం తత్వుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబు మిశ్రాత్. ఆ శ్లోకంలోనే అక్కడ అంతా ఒక చిన్న మాటలో పెట్టేశారు. హంస 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 సోహం 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 సహ అహం సహ అహం. సహా పరమాత్మ, అహం ఈ క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుడు, ఆ సహా పరమాత్మ. సోహం సోహం భావం. సహ అహం తత్వమసి సహ అహం సోహం. హంసో అనే మాటను ఆ శ్లోకంలో వాళ్ళు పెట్టడంలో ఆ ఉద్దేశం అదే అయి ఉండవచ్చు. ఇక్కడ నెక్స్ట్ దానికి చెప్పుకుని ఆపుకుందాం ఇక్కడికి, అది కూడా చూద్దాం. ఓకే, ఇది డిరైవ్ చేసిస్తే ఓ లెవెల్కి వస్తాయి. క్షేత్రం అంటే ఏమిటయ్యా? మహాభూతాన్యహంకారు బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరా. 24 డిరైవ్ చేయాలి కదా, ఆ 24 ఆ శ్లోకంలో పెట్టారు వాళ్ళు. ఎలా వచ్చాయి? మహాభూతములు. మహాభూతములు అంటే పృథ్వీ, వాయు, తేజస్సు ఉన్నాయి కదా, అవి అన్కంటామినేటెడ్ అంటే ఒకదానితో ఒకటి కలవకుండా ఉన్న స్థితిలో ఉన్న వాటిని మహాభూతములు అంటారు. ఎప్పుడైతే ఓదాంతో ఒకటి ఇంటర్మిక్స్ అయిపోయి పంచీకరణం జరుగుతున్నదో వాటిని సూక్ష్మభూతములు అంటారు. మహాభూతములు లేక స్థూలభూతములు లేక అన్మిక్స్డ్ ఇండిపెండెంట్ ఎంటిటీస్ ఆఫ్ ద భూతాస్. అఫ్ కోర్స్ దే హ్యావ్ టు మిక్స్. మీరు ఇప్పుడు పూరి తయారు చేయాలంటే పిండి వేరే ఉప్పు వేరే ఉంటే పూరి అవుతుందా? అవి వేరువేరుగా ఉండాలి, కలవాలి, ప్రపోర్షనేట్గా కలవాలి, కలిస్తే పూరి అవుతుంది. ఆ ఇంటర్మిక్సింగే పంచీకరణ. మహాభూతాన్యహంకారు. ఈ అహంకారం అంటే నేను శర్మ అనే అహంకారం, అయ్యనే అహంకారం అది కాదు. మహదహంకారం అంటే ఆ సమష్టి అహంకారం ఏదున్నదో అది అంటున్నారు. మహాభూతాన్
అహంకారో. పంచమహాభూతములు అహంకార. బుద్ధి అంటే ఇది కాదు. బుద్ధి అంటే సమష్టి బుద్ధి. ఎందుకు అప్పటికింకా జీవుడు పుట్టలేదుగా. మహాభూతముల తరువాత అహంకారము బుద్ధి చెప్తున్నప్పుడు ఎక్కడో ఇంకా మీద ఉన్నాము. కిందకి రావాలి కదా, ఇంద్రియాలు అవి ఫార్మ్ అవ్వాలి. అంచేత బుద్ధి అనేదానికి ఈ బుద్ధి అని తీసుకోకూడదు. అవ్యక్తమేవచ. అవ్యక్తం అంటే ఏమిటి? అన్మానిఫెస్ట్, undivided, undifferentiated. For example, in the body of the mother, there will be one single cell. All of us started our life with a single cell. This is called the undifferentiated cell. ఒక విత్తనంలో అన్డిఫరెన్షియేటెడ్గా ఆ మొక్క అంతా పువ్వు, చెట్టు, కాయ, పండు అన్నీ అందులోనే ఉంటాయి. అది డిఫరెన్షియేట్ అవుతే అది వృక్షమైన తర్వాత ఒక్కొక్కటి మార్పుగా వస్తుంది. అది అవ్యక్తము అంటే ఏదైతే అసంభూతిగా, అసంభవముగా, ఇంకా సంభవించకుండా, వ్యక్తము కాకుండా, వ్యక్తమైనది వ్యక్తి, ఇంకా వ్యక్తీకరణము కాకుండా ఉన్నది అవ్యక్తముగా ఉన్నది, దానిని మాయా అంటారు. అంటే మాయ ఒకటి. ఎన్ని వచ్చేయండి? మహాభూతములు, పంచమహాభూతము 5, అహంకారము, మహదహంకారము ఒకటి, బుద్ధి ఒకటి, అవ్యక్తము ఇది ఒకటి. 9 అయ్యాయా? అక్కడికి చూడండి. మహాభూతాన్యహంకారో అంటే ఏమిటనమాట? మొత్తం దీని అవ్యక్తముగా ఉన్న ప్రకృతి మీదన ఉన్నది అన్నిటికన్నా, అది ఒకటి. బుద్ధి అంటే మహత్ అనేటటువంటి దాన్ని బుద్ధి అంటారు. ఫస్ట్ వచ్చినటువంటిది మహత్తు పుట్టినది ఎక్కడి నుంచి? అవ్యక్తము నుంచి. ఆ మహత్ అనేటటువంటిది మొదటి దశ. రెండవది అహంకారం అంటే సమష్టి అహంకారం, అది రెండవ దశ. అవ్యక్తముగా ఉన్న ప్రకృతి జీరో స్టేట్ అనుకుంటే ఫస్ట్ స్టేట్ ఈజ్ ద మహత్. మేబీ ఐ విల్ పుట్ ఏ డయాగ్రామ్ అన్నాం కదా. దిస్ ఈస్ ద స్టేట్ జీరో. That is, it is undifferentiated. That's why we called it as state 0. State 1 is the Mahat. మహదహంకారం అంటాం. మహత్ అనేటటువంటి మహత్తత్వం, మహత్తత్వం అనేది పుడుతుంది. ఈ మహత్తత్వం మొదటి దశ. సెకండ్ దశలో ఏంటైంది? మహత్తత్వం నుంచి మహదహంకారం పుట్టింది. అహంకారం, నాట్ ది ఇండివిజువల్ అహంకార, బట్ ది సమష్టి అహంకార. అప్పుడు హిరణ్యగర్భ ప్రజాపతి మహత్ తిరిగిన తర్వాత నేను అనుకున్నాడట. బృహదరాణికి అని చెప్తుంది. ఆ నేను అని ఆయన అహం అనే మాట మొట్టమొదట ఆయన వాడేట. అప్పటి నుంచి అది అహంకారం. అప్పుడు ఏమిటైంది? అహంకారం అంటే సమష్టి అహంకారం, సమష్టి అహంకారం, సమష్టి అహంకారం. తర్వాత అది రెండవ దశ. ఇంకా మూడవది, ఈ అహంకారం నుంచి 16 తత్వాలు వచ్చాయి అంటున్నారు భగవంతుడు. ఇక్కడ ఏమిటంటున్నారు? మహాభూతాని, మహాభూతములు. మహాభూతములు అంటే చెప్పుకున్నాం కదా. మహాభూత ఈజ్ ది అన్మిక్స్డ్ ఇండిపెండెంట్ ది శక్తిస్ ఆర్ ద భూతాస్. ఆకాశం, వాయువు, జలము, అగ్ని, పృథివీ, పంచ మహాభూతములు. వాటి నుంచి ఏమిటి ఏర్పడ్డాయి? త్రిగుణములు ఏర్పడ్డాయి. ఆ త్రిగుణముల వలన ఇంద్రియాలు వచ్చాయి, దశేంద్రియాలు, 5+5. ఇవన్నీ మనకు తెలిసినవే. ఇవి చెప్పి మళ్ళీ ఏకం అన్నారు లాస్ట్లో. ఆ ఏకం అంటే దానికి అంత ప్రాముఖ్యము. మనస్సు. ఎందుకండి అంత ప్రాముఖ్యము? అది ఒక్కటే రిఫ్లెక్టింగ్ మీడియం, మిగతావేవి రిఫ్లెక్టింగ్ మీడియం కావు. చిత్ ప్రతిబింబాన్ని చిదాభాసగా చూపించగలిగినటువంటి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మనస్సు. కాబట్టి దానిని వేరేగా చెప్తాం ఎప్పుడు. మనసుకి అంత ప్రాముఖ్యత. ఎందుకంటే దట్ ఈస్ ఓన్లీ రిఫ్లెక్టింగ్ పార్ట్, ఆల్ అదర్స్ ఆర్ టోటలీ జడ. మనస్సు చైతన్యమా అన్నట్టు ఉంటుంది. ఎందుకు? మిర్రర్లో ఉన్న సూర్యుడు సూర్యుడా అన్నట్టు ఉంటుంది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. అదే దీన్ని పెట్టామనుకోండి, సూర్యుడి ముందు సూర్యుడు లేదు, ఏమీ లేదు, దీనికి రిఫ్లెక్టింగ్ కెపాసిటీ లేదు. ఆ రిఫ్లెక్టర్ ఏదైతే ఉందో ఆ రిఫ్లెక్టర్ని ఏకం అని చెప్తున్నారు. ఇప్పుడు డిరైవ్ చేయండి. ప్రకృతి శక్తి ఒక్కటి, మహదహంకారము ఇంకొకటి, సమష్టి మహత్శక్తి ఇంకొకటి, అహంకారం ఇంకొకటి. 3 అయ్యాయి అక్కడికి బిఫోర్ డిఫరెన్షియేషన్. ఇక్కడ డిఫరెన్షియేషన్ స్టార్ట్ అయిపోయింది. డిఫరెన్షియేషన్ స్టార్ట్ అయిపోతే 5 వచ్చాయి. మళ్ళీ 5+5 10 వచ్చాయి. 10+5 15, 15+3 18, 18కి ఏకం మనసు కలిపాము, 19 వచ్చాయి.
మరి 24 రావాలి కదా, 19తో ఆగిపోయామేమిటి? మరి ఇంద్రియాలు వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలి కదా, శబ్ద స్పర్శ రూప రసగంధాలు విషయాలు అవ్వాలి కదా, అవి 5, అవి కలిపితే 24 తత్వాలు. పంచచ ఇంద్రియ గోచరా, పంచ ఇంద్రియములకు గోచరములు. గోచరము అంటే తెలుసు కదా, ఆవు మేయగల స్థల వైశాల్యము ఎంత. చిన్నప్పుడు లెక్కలు చేశారు కదా, ఒక కొయ్యి కడతారు, దానికేమో ఒక ఇది ఉంటుంది, ఓ రోపు, అది ఎంత దూరం వెళుతుంది. ఈ ఇంద్రియం ఎంత దూరం చూడగలదో, ఎంత దూరం వినగలదో, అది గోచరము. ఇంద్రియ గోచరము అంటే విత్ ఇన్ ద బౌండరీ ఆర్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద ఇంద్రియ, విత్ ఇన్ దట్ జ్యూరిస్డిక్షన్. ఇంద్రియ జ్యూరిస్డిక్షన్లో ఉన్న విషయములు 5 రకములు. ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ దే కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 5 గ్రాస్ టైప్స్. వాట్ ఆర్ దే? శబ్ద స్పర్శ రూప రస గంధములు. అంటే ఏమిటైందండి, 24ని మనం డిరైవ్ చేసాము. శ్లోకాన్ని మళ్ళీ చూద్దాం. ఇప్పుడు శ్లోకాన్ని చూస్తే బొమ్మ తెలుస్తుంది. ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఇందులోని అవ్యక్తంలో స్టార్ట్ అవ్వాలి. బుద్ధిరవ్యక్తమేవచ అన్నారు కదా, స్టార్టింగ్ పాయింట్ అవ్యక్తము లేక అసంభూతి లేక మూల ప్రకృతి. దానినే ప్రథమ అంటారు. ఎవరు? సాంఖ్యులు. సాంఖ్యులు ప్రథమ అంటారు, మూల ప్రకృతి అంటాం. ఆ మూల ప్రకృతే అక్కడ ఇదనమాట అవ్యక్తం. అవ్యక్తం నుంచి ఏంటొచ్చింది? బుద్ధి వచ్చినది. బుద్ధి అంటే ఏమిటి? మహత్. మహత్ అనేటటువంటి శక్తి బుద్ధి. అక్కడి నుంచి ఆయన హిరణ్యగర్భ బ్రహ్మ, ఆ మహత్ నుంచి అహంకారం అంటే సమష్టి అహంకారం, 3 అయ్యాయి. ఆ 3 అన్డిఫరెన్షియేట్ అప్పటి వరకు. అప్పుడు డిఫరెన్షియేషన్ స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ అసలు అన్డిఫరెన్షియేటెడ్, తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్షియేషన్. అంటే 1 సెల్ నుంచి 2 సెల్, 2 సెల్ నుంచి 4 సెల్, అక్కడి నుంచి టోటీ పొటెంట్ అంటూ మనం చెప్పుకుంటాం కదా మెడిసిన్లో. అంటే 1 సెల్ నుంచి 2, 2 నుంచి 4 మోరులా అంటారు దాన్ని. ఆ తర్వాత 4 నుంచి వచ్చిన దాన్ని మోరులా అని, టోటీ పొటెంట్ అని. దాంట్లో ఇది బ్రెయిన్, ఇది కిడ్నీ, ఇది హార్ట్ అంటూ డిఫరెన్షియేషన్ తర్వాత వస్తాయి. అంటే మహదహంకారము, సారీ ఇది ప్రకృతి లేక మూల ప్రకృతి లేక అవ్యక్తము లేక ప్రథమ. రెండవది ఏంటంటే బుద్ధి లేక మహత్తత్వము. మహత్తత్వం తర్వాత మహదహంకారము. మహదహంకారం తర్వాత అన్మిక్స్డ్ పంచభూతాస్. 5, 5 ప్లస్ ఇవి 3, 8. తర్వాత 5 ఇంద్రియములు, దశము అంటే 10, దశ అంటే 5 కర్మేంద్ర మోటార్ యాక్షన్స్, 5 సెన్సరీ, 10, 8, 18. ఐకం అంటే ఏకం. మరొకటి ఉందండి మర్చిపోకండి, దాన్ని ఎందుకంటే వేరుగా తీసాము, అదే రిఫ్లెక్టర్ అండి బాబు, దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ రిఫ్లెక్టర్ని మర్చిపోకండి. 19. అయితే 24 కదా ఉండాలి. ఇంద్రియ గోచరాహ పంచ, 5 విచ్ ఆర్ ది విచ్ ఆర్ ది టార్గెట్స్ ఫర్ ద ఇంద్రియాస్. అది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఇంద్రియాల్లో వచ్చేటటువంటి టార్గెట్లు ఎలా ఉంటాయి? 5 రకాలు. అంటే 19, 5, 24. 24 తత్వాలను సాంఖ్యం నుంచి పట్టుకొచ్చారు ఆయన వేదాంతంలోకి. పట్టుకొచ్చి దానికి ఈశ్వరుణ్ణి చేరిస్తే సేశ్వర సాంఖ్యము, స ఈశ్వర సాంఖ్యం. ఈశ్వరుడు కాకపోతే నిరీశ్వర సాంఖ్యం అంటారు. ఇక్కడితో మనము ఈనాటికి ఆపుకోవచ్చు. కరెక్ట్గా అరగంట, 1.5 hours వరకు చెప్పుకున్నాం.